ఓం శ్రీ సాయిరామ్. అహం సత్యబోధక ఈరోజు కార్యక్రమంలో స్పిరిచువల్ స్పెషల్ స్పీకర్గా ఈరోజు శ్రీ ఎం రాఘవేంద్రరావు గారి తత్సంగం సాయిరామ్. ఆయన గురించి టోటల్లీ డెడికేటెడ్ ఫ్యామిలీ సిన్స్ 1983, బాల వికాస్ స్టూడెంట్, బాల వికాస్ గురు, భజన్ సింగర్, dedicated Sevadal, participated in Prashanti service, worked as Nalgonda district youth coordinator. By Swami's grace, association with Kommareddy Bhaskar Rao and Srimati Vasmati Garu led another level of spiritual learning, worked as DJP in charge West Godavari, present an ordinary devotee. Sairam. సైరం సార్ అతనికి నా మీద ఎంత ప్రేమ అంటే అతనంటే కూడా నాకు చాలా ప్రేమము. అతను నేను 2 పర్యాయాలు వాళ్ళ ఊరి మీదుగా వెళ్తుంటే, ఒకసారి విజయవాడ క్షేత్రంలో, ఒకసారి రాజమండ్రి క్షేత్రంలో. ఈరోజు మన చుట్టాలే రారండి, సొంత చుట్టాలు. మీ చుట్టాలే వస్తారు, నా చుట్టాలైతే రారు. మీకు ఎవరికైనా చుట్టాలు వస్తారే, నా చుట్టాలైతే ఎవ్వరు రాడు ఆన్ ది వే స్టేషన్స్ లో. But Raghavendra came to Vijayawada on my return journey once and again. రాజమండ్రిలో అయితే అసలు పలకరించేంత అవకాశం కూడా లేదు. ఏం రాఘవేంద్ర, ఎంత జనము, ఎంత హెవీ క్రౌడ్ రాఘవేంద్ర ఆ రోజు. అవును సార్, అవునండి, అవును. డిస్ప్లే కూడా రాజమండ్రిలో జనం అంతా స్టేషన్ కి వచ్చినట్టున్నారు. ఏం చేద్దామని మరి ఎవరిని చూడటానికి వచ్చారు. పాలు పెట్టే సందు లేదండి రాజమండ్రి స్టేషన్ లో ఆ రోజు. మరి రైలు ఎక్కడ అవుతుందో లేదు మరి. అంటే మన చూపులు ఎంత తీక్షణంగా, ఎంత నిరీక్షణతో ఉంటే నేను అతన్ని చూడగలిగాను, వాళ్ళ ముగ్గురు నన్ను చూడగలిగారు. వండర్ఫుల్ అండి. దిస్ ఈస్ ద హార్ట్ టు హార్ట్ రిలేషన్, నాట్ బ్లడ్ రిలేషన్. దిస్ హార్ట్ టు హార్ట్ రిలేషన్ ఈజ్ మోర్ దాన్ ది బ్లడ్ రిలేషన్. Nowadays you can see how our blood relations are there. అంటే మరి కోపం వచ్చిందని సత్యం చెప్పడం మానేశారు. సత్యసాయిబాబా వారు ఎప్పటి నుంచో చెప్పిండ్రు, అన్నదమ్ములు కోర్టులో పోతున్నారని చెప్పి, కోర్టుల గురించి. దట్ ఈస్ అవర్ నౌడేస్. అంటే ఈ మాట 50-60 సంవత్సరాల క్రితం చెప్పింది సార్. ఇప్పుడు సాయిబాబా వారికి ఒక కంప్యూటర్ ఏజ్ వచ్చింది. మనం ఇప్పుడు ఏజ్ గురించి మాట్లాడితే మనం తలగాలు ఎక్కడ పెట్టుకోవాలి. 60-70 సంవత్సరాల క్రితమే మన హ్యూమన్ రిలేషన్స్ ఎలా ఉన్నాయో చెప్పిండు. అప్పుడు వండర్ఫుల్ జెంటిల్మెన్ రాఘవేంద్ర. అంటే నాకు ఉన్నతమైన అభిప్రాయం ఉంది రాఘవేంద్ర. నువ్వంటే నాకు చాలా సహృదయుడు అనమాట. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. సాయిరామ్, సాయిరామ్ సార్, సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. నీ పదకమల సేవయు, నీ పాదార్చకుల తోడి నెయ్యము, నితాంతాపార భూతదయను, తాపసమందార మాకు దయసేయగదే సాయిశ్వర, మా అందరికీ అనుగ్రహించాలి అని ప్రార్థిస్తూ, ఆత్మీయులు స్వామి మార్గంలో సంవత్సరాలుగా స్వామిని హృదయంలో ఉంచుకొని జీవితం గడుపుతున్న అహం సత్యబోధక గ్రూప్ సభ్యులందరికీ మరియు ఎమ్మెల్యేన్ గారికి అందరికీ కూడా ఆత్మీయ హృదయపూర్వక సాయిరాం. అదృష్టవశాత్తు నాకు ఈ అవకాశం దొరికిందని భావిస్తున్నాను. ఈ గ్రూపు మన గ్రూపు, ఈ గ్రూప్లో పార్టిసిపేట్ అవ్వటం అంటే చాలా సంతోషం, చాలా ఆనందం ఉంటుంది. ఎందుకనంటే ఈ గ్రూపే ఒక సంచలనం. స్వామి అవతారోద్యమంలో అహం సత్యబోధక అనే గ్రూపు కూడా ఒక సుస్థిరమైనటువంటి స్థానాన్ని సంపాదించుకోగలిగిందంటే ఈ గ్రూపును నిర్వహిస్తున్న నిర్వాహకులు, అట్లాగే పాల్గొంటున్న సభ్యులు అందరం కలిసి దీన్ని ఒక మైల్ స్టోన్గా దీన్ని ఏర్పరచుకోగలిగాం. ఇంకా ఎన్నో భాగాలు, ఎన్నో రోజులు ఈ ఆధ్యాత్మిక సాధన
అంటే ఇది గూడా అంటే స్వామి ఇదంతా గూడా వాహిని అంటారు స్వామి అంతా. వాహిని అంటే ప్రవహిస్తూనే ఉంటుందది ఇంకా. దానికి అంతం ఉండదు. ఎప్పటికైనా. అందుకే స్వామి ఎంత ఒక్కొక్క పేరు ఒక 3 అక్షరాల్లో ఎంత గొప్ప అర్థం జ్ఞానవాహిని, కర్మవాహిని, జ్ఞానవాహిని ఇలా వాహిని అంటాం గదా మనం. వాహిని అంటే నిరంతరము ప్రవహించేది. అలాగే మన గ్రూపు మన యొక్క ఇది గూడా నిరంతరం ప్రవహించే ఒక వాహినిగా స్వామికి మనం సమర్పిస్తున్నాము. అందులో మనందరం ఉన్నందుకు ఎంతో గర్వించాలి. స్వామి దయ మనందరి పట్ల ఇలాగే కొనసాగాలి. ముఖ్యంగా ఈ రోజున నాకిచ్చినటువంటి ఈ అవకాశంలో 3 చిన్న చిన్న విషయాలు అందరికీ తెలిసిన 3 అంశాల మీద నేను ఆహ్, నాకున్నటువంటి సమాచారాన్ని, ఈ సమాచారం అంతా గూడా నేను స్వామి స్టూడెంట్స్ దగ్గర నుంచి, వివిధ ఉపన్యాసకుల దగ్గర నుంచి సేకరించిన విషయాలు మళ్ళీ మీ అందరితో పంచుకోవాలని నేను ఆకాంక్షిస్తున్నాను. ముఖ్యంగా మనం భగవంతునికి మనకు కామన్‌గా ఉన్నటువంటి ఆచారం ఏంటంటే, మనం చేసే కర్మలన్నీ భగవంతునికి అర్పించాలి. భగవంతునికి అర్పణ చేయాలంటారు. ఎందుకు భగవంతునికి అర్పణ చేయాలి? ఏంటి మనం భగవంతునికి అర్పణ చేస్తే మనకేమొస్తుంది? ఏంటి? ఎందుకు చేయాలి? అనేటువంటివి కొన్ని ఒక 2, 3 సంఘటనలు చెప్పుకుందాం. స్వామి దగ్గర ఒక స్టూడెంట్ స్వామి దగ్గర డిగ్రీ వరకు హైయర్ ఎడ్యుకేషన్ చేసి, ఆ అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ ఫాదర్ తర్వాత ఇంకా 4 ఫాదర్స్ అందరూ గూడా ఆర్మీలో జాయిన్ అయ్యి పనిజేసినటువంటి వారు. ఈ అబ్బాయికి గూడా ఆర్మీలో వెళ్ళాలి అనేది మంచి కోరికగా ఉండేది. అయితే ఇతను స్వామి దగ్గర డిగ్రీ పూర్తి జేశాక ఇప్పుడు పెద్ద క్వెషన్. ఉన్నత విద్య స్వామి దగ్గరుండి చెయ్యాలా? లేకుంటే మళ్ళీ ఆర్మీకి వెళ్ళాలా? ఈ 2 ఆలోచించినప్పుడు ఆహ్, ఆయనకు ఆర్మీకి వెళ్ళటమే మనసుకి బాగా సంతోషంగా ఉంటుంది. కానీ పేరెంట్స్ అందరూ గాని, చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ గూడా, "ఒరేయ్! రాక రాక వచ్చిన అవకాశం స్వామి దగ్గర విద్యను వదులుకుంటావా? ఇంతకంటే దరిద్రం ఉంటుందా?" అని అందరూ అంటం. ఏం చేయాలో అర్థం గాని పరిస్థితి. ఎటూ తేల్చుకోలేని డైలమాలో స్వామిని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఉన్నాక ఇంటికెళ్ళాడు. పేరెంట్స్‌తో మాట్లాడుతున్నాడు. మళ్ళీ ఇక్కడికొస్తున్నాడు. ఈ సందర్భంలో ఏమైందంటే ప్రమాదవశాత్తు ఆ అబ్బాయికి చెయ్యి విరిగింది. చెయ్యి విరిగాక మళ్ళీ ఇంటికెళ్ళాల్సొచ్చింది. దానికి కట్టు, కొద్ది రోజులు రెస్ట్ తీసుకోవాలి. దాన్ని అలాగే ఉంచాలి. మళ్ళీ వచ్చాడు. అది సెట్ అవ్వలే. ఇట్లా మాటి మాటికి విరిగిన చెయ్యి అనారోగ్యం, ఇటు అన్యమనస్కంగా ఇలా 4 నెలలు గడిచాయి. 4 నెలలు గడిచినా మరి క్లాసెస్‌కి అటెండ్ అవ్వకుండా 4 మంత్స్ ఉంటే ఏ ఇన్‌స్టిట్యూషన్ అందులో స్వామి ఇన్‌స్టిట్యూషన్ ఎందుకు ఒప్పుకుంటుంది? వాళ్ళు ఇంటిమేట్ ఇచ్చారు. ఎట్లా నువ్వు ఏం జేస్తున్నావు? ఏంటి అని. చివరికి పేరెంట్స్‌తో కూర్చొని ఆలోచించి ఇంక నేను ఆర్మీలో వెళ్తాను. కాబట్టి నేను ఇంకిక్కడ విద్యాభ్యాసం చేయనని స్వామికి ప్రార్థన చేసుకొని వచ్చి ఇక్కడ మానేసి ఇంటికెళ్ళిపోయాడు. ఇంటికెళ్ళిపోయి దానికి ప్రిపేర్ అయ్యి ఆ ఎగ్జామ్స్ రాశాడు. ఆయన రాసినటువంటి ఆర్మీ సెలక్షన్ 3 స్టెప్స్‌లలో ఉంటుంది. మొదటిది రిటన్ టెస్ట్, రెండవది హెల్త్ టెస్ట్, నాలుగవది ఇంటర్వ్యూ. సో, కష్టపడ్డాడు, చదివాడు, స్వామి దయ చక్కగా ఫస్ట్ లెవెల్ పూర్తి చేసుకున్నాడు. పూర్తి చేసుకున్నాక ఈ రెండవ దశ సెలక్షన్‌కి దీనికి మధ్యలో ఒక 20 రోజులు అట్లా గ్యాప్ వచ్చింది. ఈ లోపల ఎవరో మిత్రుడు చక్కగా ఇక్కడ బ్లడ్ డొనేషన్ క్యాంప్ జరుగుతుంది. స్వామి యూత్ అంతా పార్టిసిపేట్ అవుతున్నారు. నువ్వు గూడా వస్తే బావుంటుందంటే ఇతను గూడా వెళ్ళాడు. వెళ్ళి ఆ బ్లడ్ డొనేషన్ క్యాంప్‌లోకెళ్ళి ఆ బ్లడ్ డొనేట్ చేసేటప్పటికి ఇతనికి ఆ బ్లడ్‌లో వాళ్ళు తీసుకోకుండా బాబు నీకు హెపటైటిస్ ఉందని జెప్పారు. చెప్పగానే ఒక్కసారే భయమేంది. ఇదేంటి ఆల్రెడీ ఇంకొక 10 రోజులు గూడా లేదు. ఆహ్, నాకు హెపటైటిస్ అని తేలింది. ఇది ఏమో నెలల తరబడి పోనీ ఏదో టాబ్లెట్‌లేసుకుంటే 2, 3 రోజుల్లో తగ్గేది గాదు గదా! హెపటైటిస్ అనేది. కొన్ని మంత్స్ బాధపెడుతుంది. అప్పుడు గాని దానికి మెడికేషన్ జాగ్రత్తగా తీసుకుంటే గాని తగ్గదు. ఇంకొక 10 రోజులు కూడా లేదు. సెలక్షన్ సెకండ్ మెడికల్ టెస్ట్‌కెళ్ళాలి. కాబట్టి అయ్యో! ఇప్పుడు ఇంటికొచ్చాక పేరెంట్స్, పిల్లవాడు అందరూ గూడా దిగులు. ఏంటి ఇది ఎట్టాగో రాదు. ఇప్పుడు ఈ హెపటైటిస్ ఉంది గాబట్టి మెడికల్ టెస్ట్‌లో ఫెయిల్ అవుతాము. అనుకున్న గోల్ రాదు. రెండోది ఇంతకంటే దారుణం అక్కడ స్వామి కాలేజీలో సీట్ వదిలేసుకొని బయటికొచ్చాం. ఎంత బాధ చూడండి. ఈ బాధలో ఏం చేయాలి మనం అంటే చేసేదేముంది పూర్తిగా స్వామిని ఆ తల్లి, ఆ స్వామి పేరెంట్స్ అందరూ కూడా ముఖ్యంగా తల్లి, బాబు అందరూ గూడా స్వామితో మొరబెట్టుకుంటూ ఏడుస్తూ స్వామికి ప్రతినిత్యము స్వామికి ప్రార్థన చేస్తున్నా.
ఇక టైమొచ్చింది. ఈ అబ్బాయి 3 రోజుల ముందే అక్కడికెళ్ళాలి. 3 డేస్ బిఫోరే అక్కడికెళ్ళి ప్రాసెస్‌లో ముందు వెళ్ళటం మంచిది గదా! అని సరే ఓ ప్రయత్నం అయితే చేద్దామని నిర్ణయించుకున్నారు. ఈ బాబు అక్కడికెళ్ళిపోయాడు. సెలక్షను 3 డేస్ గ్యాప్ ఉండంగానే ఊరికెళ్ళిపోయి, ఆ ఊళ్ళో అక్కడ ఉండి ఇతను మెడిసిన్స్ వాడుతూ ఇట్లా ఉన్నాడు. ఈ లోపల ఈ తల్లికి ఇంకేముంది, వెళ్ళాడు కానీ తెలుసు ఇంకా సెలక్షన్ జరగదు, ఫెయిల్ అవుతాడనేది. ఇట్లా ఈమె బాధపడి స్వామికేం చేసింది, చివరికి ఆ బాధ పెరిగి ఫుడ్ తీసుకోవటం మానేసి స్వామినే ప్రార్థన చేస్తూ, ప్రార్థన చేస్తూ, ప్రార్థన చేస్తూ ఉంటే ఆ రోజు నైట్ ఇంకా 2 డేస్ ఉందనంగా ఆ రోజు నైట్ స్వామి ఆవిడ కల్లో కనపడి ఆహ్, స్వామిని అడిగిందట ఏమో కలలోనే, "స్వామి ఏంటి ఇలా చేశారు? మేము 2 రకాలుగా నష్టపోయాము. ఇది పోయింది. మీ దగ్గర సీట్ వదులుకొని వచ్చాము" అంటే స్వామి అన్నీ విని, అన్నీ ఓదార్చి స్వామి అన్నారట, "ఏం పర్వాలేదు. అంతా సర్దుకుంటుంది. మీ వాడు అనుకున్నట్టుగానే ఆర్మీలో వస్తుంది. సెలెక్ట్ అవుతారని" చెప్పారట. "ఎలా అవుతారు స్వామి? ఇట్లా హెపటైటిస్ ఉంది. తెలిసింది. మేము మళ్ళీ టెస్ట్ చేయించాము. అది పాజిటివ్‌గా ఉంది. సివియర్‌గానే ఉంది. తగ్గటానికి నెలలు పడుతుందంటున్నారు స్వామి" అంటే అప్పుడు స్వామి ఈవిడకొక స్టోరీ చెప్పారు. ఏం చెప్పారటంటే, ఈ అబ్బాయి బృందావనంలో డిగ్రీ చదువుతున్నప్పుడు ఇతను హాస్టల్‌కి, కాలేజీకి మధ్యలో ఒక చిన్న కర్రల వంతెన ఒకటి, చిన్న బ్రిడ్జ్ లాగా ఉంటుందట అందంగా. వీళ్ళ పిల్లలందరూ గూడా ఆ బ్రిడ్జ్ నుంచి ఇటు, అటు కాలేజీకి, దీనికి వీళ్ళ హాస్టల్‌కి వస్తుంటారట. ఒకరోజు ఈ అబ్బాయి కాలేజీకి వెళ్తుంటే, అక్కడ ఒక కుక్క, జనరల్‌గా రోజు వీళ్ళు చూసే ఒక కుక్క చిన్న, చిన్న పిల్లల్ని పెట్టింది. ఆ పిల్లలు ఏం చేసాయట, ఈ బ్రిడ్జ్ మించి అటువైపుకి వెళ్తున్నప్పుడు ఒక కుక్క పిల్ల, చాలా తక్కువ నీళ్ళే ఉన్నాయి, ఆ నీళ్ళలో పడిపోయింది. ఇంకొక కుక్క పిల్లేమో అది ఆ నీళ్ళలో చివరికి అటొచ్చేస్తే కొన్ని చిన్న ముళ్ళ చెట్లు చిన్న చిన్నవి ఉన్నాయట. అది బయటికి రావటానికి ప్రయత్నం చేసి, ఆ ముళ్ళ చెట్లలో అది ఇరుక్కుపోయింది పాపం. బాధపడుతూ అరుస్తుంటే ఈ అబ్బాయి చూసి జాలేసి పుస్తకాలు అక్కడ పక్కన పెట్టి, వీడు ఆ నీళ్ళల్లోకి దిగి ఆ కుక్క పిల్లని బయటికి తీసి ఇట్లా, ఇవి పిల్లలు కదా! మళ్ళీ ఒక 2, 3 రోజుల తర్వాత మళ్ళీ ఇలాగే అలా 3 సార్లు జరిగితే ఈ అబ్బాయి వాటిని ఆల్రెడీ ఒకసారి తీశాడు కాబట్టి వాటిని చూస్తూ అబ్జర్వ్ చేయటం. తర్వాత మూడోసారి ఈ అబ్బాయి ఏం చేసాడు, ఇక్కడైతే అవి పడిపోతున్నాయి ఈ బ్రిడ్జ్‌లో అని చెప్పి వాటిని దూరంగా తీసుకెళ్ళి కొంచెం ఎక్కడో పక్కన అక్కడ పెట్టేసేవాడట. ఇలా చేశాడు. తర్వాత మామూలుగానే ఇదెప్పుడో ఆ అబ్బాయి డిగ్రీ ఫస్ట్ ఇయర్‌లోనే ఎప్పుడో జరిగినటువంటి విషయం. ఇప్పుడు అయిపోయింది అదంతా. స్వామి ఆ స్టోరీ చెప్పి ఇంత అంటే ఆ రోజుల్లో భూతదయ కలిగి ఉండి, కుక్క పిల్లయినా గాని మాటి మాటికి పడుతున్నా విసుక్కోకుండా, వదిలేయకుండా వాడు ఈ సర్వీస్ చేశాడు కాబట్టి, నేను ఆ జబ్బుని నేను తీసేస్తానని తల్లికి చెప్పి, స్వామి అప్పుడన్నారట, "నా సమక్షంలో ఏ ఒక్క మంచి పని చేసినా గూడా మీకు దాన్ని 100 రెట్ల ఫలితాన్ని తిరిగి నేనిస్తాను" అని స్వామి ఆవిడకి చెప్పడం జరిగింది. తెల్లారి ఈ విషయాన్ని అక్కడ ఆ అబ్బాయికి చెప్పారు. ఎవ్రీథింగ్ వెంట్ రైట్. ఎవ్రీథింగ్ సక్సెస్‌ఫుల్. అబ్బాయి సెలెక్ట్ అయ్యి, అబ్బాయి ఆర్మీలో జాయిన్ అవుతుంది. అంటే ఎక్కడ గూడా అంటే స్వామికి మనం నా సమక్షంలో జేసిన ఏ చిన్న మంచి పనైనా దాన్ని నేను ఎన్‌హాన్స్ చేసి కొన్ని టైమ్స్ పెంచి మీకు ఫలితంగా ఇస్తాను. ఇప్పుడిక్కడ ఓహో! మనం ప్రాపర్‌గా ఈ లీలని గమనిస్తే, ఆహా! స్వామి దగ్గర జేశాడు. నా సమక్షంలో చేసిన ఏ మంచి పని, ఓహో! పుట్టపర్తిలో అందుకే మనందరం పుట్టపర్తి నిజంగా పుట్టపర్తి సర్వీస్‌లో ఏముంటుంది? మనం పెద్ద మోసే కష్టం ఏముంటుంది? ఆ డ్యూటీలేస్తారు. నిజంగా చెప్పండి, మామూలుగా అసలది పెద్ద సర్వీసా? కానే కాదు. కానీ ఆ సర్వీస్ చేయటం వల్ల మనకు స్వామి ఇచ్చే ఫలితం ఎంత అనంతమయం, అపారంగా ఉంటుంది. ఆలోచిస్తే ఎంత చిన్న చిన్న పనులు మనం జేస్తే సంతోషించి స్వామి ఎంత మనకిస్తున్నారు అనేది ఆ స్వామికే సాధ్యమైనటువంటి విషయం. ఇక్కడ నా సమక్షంలో మీరు ఏ మంచి పని జేసినా అంటే పుట్టపర్తిలో చేస్తేనేనా అంటే కానే కాదు. మనం అందుకే చదివినవి, తెలుసుకున్న విషయాల్ని రాంగ్‌గా మనం ఎప్పుడు తీసుకోకూడదు. నా సమక్షం అంటే అర్థం ఏంటి? ఈ ప్రపంచం, ఈ విశ్వమంతా ఆయనదే. ఆయన లేనిదెక్కడ? కాబట్టి ఏ మూల నువ్వు ఎక్కడ ఒక మంచి పని చేసినా, దాన్ని కొన్ని వందల, వేల రెట్లు పెంచి తిరిగి మనకు అర్పిస్తాను అనే అష్యూరెన్స్ ఇచ్చిన ఒకే ఒక అవతారం స్వామి అవతారం కాక ఇంకేముంది మనకి. అట్లాగే ఒకసారి మన తమిళనాడు స్టేట్ ప్రెసిడెంట్‌గా చేసినటువంటి ఒక గొప్ప వ్యక్తి, వారొకసారి ఒక గెస్ట్‌ని తీసుకొని, భార్య, ఆయన ఒక గెస్ట్ తీసుకొని కార్‌లో ప్రశాంతి నిలయం వస్తున్నారట కార్‌లో. ఇంకొద్దిగా
ఒక 70, 80 కిలోమీటర్స్ వచ్చాక ఈ ఆంధ్ర బార్డర్‌లోకి ఎంటర్ అవుతారు వాళ్ళు అనుకున్నప్పుడు, అంటే ఇక ప్రశాంతి నిలయం అక్కడి నుంచి ఇంకా కొద్ది గంటల్లో ప్రశాంతి నిలయం వస్తుందనంగా, వాళ్ళ కారు ఒక భయంకరమైన యాక్సిడెంట్ అయ్యి 3 సార్లు అది దొర్లి మొత్తం టాప్ అంతా విరిగిపోయి టైర్లు పైకొచ్చి మొత్తం రివర్స్‌లో అక్కడ పడిపోయిందట. ఎంతో పెద్ద మేజర్ యాక్సిడెంట్ అది. ఈయన దిగాడు. భార్య ఏమి వాళ్ళకి ఎక్క దెబ్బ తగలేదు. గెస్ట్‌ని చూసాడు. ఆయనకేం దెబ్బ తగలేదు. ఈయనకి మాత్రం ఈ కాలర్ బోన్ అంటాం కదా! నెక్ దగ్గర ఉండే ఒక బోన్ ఫ్రాక్చర్ అయింది. అది ఆయనకు అర్థమవుతుంది. సో, వెంటనే స్వామికి ఓ టెలిగ్రామ్ ఇచ్చారట. అక్కడ నియర్ బై హాస్పిటల్‌కెళ్లారు. ఆహ్, ఏదో ప్రథమ చికిత్స చేసుకొని మళ్ళీ వెంట్ బ్యాక్ ఇంటికెళ్ళిపోయి, ఆ మధ్యలో వెళ్తేటప్పుడు ఒక టెలిగ్రామ్, స్వామి మేము ఇలా లేట్‌గా వస్తున్నాము. కొద్ది రోజుల తర్వాత వస్తాను. ఎందుకు ఏమిటి రాయలేదు. ఇట్లా కొంచెం పలానా ఒక 4, 5 రోజులు నేను లేట్‌గా వస్తాను స్వామి అని చెప్పేసి టెలిగ్రామ్ ఇచ్చి ఆయన వెంట్ బ్యాక్ వెనక్కెళ్ళిపోయారు. వెళ్ళిపోయాక ట్రీట్మెంట్ అదంతా జరిగింది. దాదాపు 4 వారాలు పట్టింది. ఈ 4 వారాల్లో స్వామికి 2 ఉత్తరాలు రాశారట ఆయన. స్వామి కారణం చెప్పలేదు. యాక్సిడెంట్ అయిందని చెప్పలేదు. స్వామి ఇలా నేను మీ మీ వద్దకు వద్దాం అనుకున్నాను. కానీ అనివార్య కారణాల వల్ల రాలేకపోయాను. నేను ఒక నెల తర్వాత వస్తాను స్వామి. ఇలా 2 ఉత్తరాలు రాశారు. రెండో ఉత్తరంలో ఇంకొక 1 వీక్‌లో వెళ్తామనంగా ఈయనంతా సెట్ అయిపోయింది. నో ప్రాబ్లమ్ వాళ్ళు 3 వారాలకే సెట్ అయిపోయినదంతా. 4గో వారం వెళ్తామనుకున్నారు. సో, అప్పుడు 3 వారాలు డాక్టర్లు హ్యాపీ నీకేం పర్వాలేదు హీల్ అయిపోయిందని చెప్పాక ఈయన మళ్ళీ స్వామికి ఉత్తరం రాసి, స్వామి అప్పుడు ఇలా జరిగింది స్వామి మీరు మమ్మల్ని రక్షించారని జెప్పి ఏదో ఆయన ప్రార్థన జేసి రాశాడు. ఈయన 4 వారాల తర్వాత, నెల తర్వాత వచ్చాక స్వామి ఆ వరండాలో కూర్చున్నప్పుడు ఈయన పక్కన కూర్చున్నాడు. ఆ ఫ్రెండ్ ఎవరంటే ఇండియన్ ఎయిర్‌లైన్స్‌కి జనరల్ మేనేజర్ ఓబెరాయ్ ఆయన పేరు. ఆయన వీళ్ళిద్దరు వచ్చాక ఏంటి అంటే ఆయనకి చెప్పాడు. ఇట్లా 3 వారాల క్రితం నాకిట్లా యాక్సిడెంట్ అయింది. అప్పుడే రావాల్సింది నేను. ఇలా ఆగి నేనిప్పుడొచ్చానని. ఈయన వైపు తిరిగి కరెక్ట్‌గా 3 వీక్స్ క్రితం ఏం జరిగిందో నీకు తెలుసా? స్వామి ఎవరికో ఇంటర్వ్యూ ఇస్తున్నారు. ఇంటర్వ్యూ రూమ్‌లోంచి మధ్యలో ఆపి మధ్య రూమ్‌లోంచి బయటకొచ్చి నా దగ్గరకొచ్చి, "నీ ఫ్రెండ్ చాలా ర్యాష్‌గా డ్రైవ్ చేస్తాడు" అని చెప్పి, మళ్ళీ వెనక్కి తిరిగి ఇంటర్వ్యూ రూమ్‌లోకెళ్ళిపోయారు. కరెక్ట్‌గా 3 వీక్స్ బ్యాక్ నాకు చెప్పారు. సో, నువ్వు 3 వారాలు వస్తా అని ఇదంతా ఉదంతం అంతా చెప్పాక, కరెక్ట్‌గా 3 వారాల తర్వాత నీకు హీల్ అయిపోయిందని చెప్పారు అనంగానే ఈయనకు అర్థమైంది. ఓహో! సో, స్వామికంతా తెలుసు కదా అని చెప్పి ఇంటర్వ్యూ రూమ్‌లోకెళ్ళాక ఆయన భార్య వెళ్ళాక ఈయన వెంటనే స్వామి ఇట్లా యాక్సిడెంట్ అయింది. మీరే నన్ను రక్షించారు అంటే అప్పుడు స్వామి నో, నో నేను కాదు నిన్ను రక్షించింది. నువ్వు చేసిన మంచి పనులే నిన్ను రక్షించాయి అని స్వయంగా స్వామి నోట వెంట వచ్చినటువంటి మాటలు. అంటే నువ్వు మంచి మంచి పనులు జేసి, ఆ మంచి పనులని స్వామి ఇది ఈ ఈ ఇదంతా మీ దయ వల్ల జరిగింది. మీరు జరిపారు. మీ వల్లే ఇదంతా ఇలా నన్ను ప్రార్థిస్తున్నావు కాబట్టి, ఆ వచ్చిన ప్రతి మంచి పనిని స్వామికి అర్పిస్తున్నావు కాబట్టి, ఆ మంచి పనుల వల్లే నీకు, నీ కుటుంబానికి ఏమీ జరగకుండా బయటపడ్డారంటే, మనం అర్పించే ప్రతి మంచి పని, ప్రతి ప్రార్థన అర్పించే ప్రతి ప్రార్థనకి స్వామి మనకి ఇప్పుడు నిజానికి మనం అర్పించినవి ఏం జేసుకుంటారు స్వామికి ఎందుకు? ఆయనేం జేసుకుంటారు? ఆయనకు అవసరం ఏంటి అంటే, అవన్నీ స్వీకరించి మన ఆధ్యాత్మిక అకౌంట్‌లో వేసి, మనకెప్పుడైతే కష్టాలొస్తాయో వాటిని మళ్ళీ తిప్పి, అప్పుడు మనం నిలబడేలాగా అక్కడి నుంచి మనం రక్షించటానికి ఉపయోగిస్తారు. ఇవన్నీ మనకి ద్రౌపది కథ, ఇంకా ఇలా చాలా చాలా స్వామి చెప్పినయన్నీ మనకు విదితమే. కాబట్టి మనం చేసే ప్రతి పనిని స్వామికి వినమ్రంగా అర్పించటమే మనం మనం భక్తులుగా చేయాల్సినటువంటి మొట్టమొదటి పని. దానివల్లే మనందరం గూడా రక్షింపబడతామనటానికి ఈ ఉదాహరణలు మనం మనసునందు ఉంచుకోవాల్సిందిగా ప్రార్థన. రెండవది అసలు భగవంతుడు మనకు కామన్‌గా ప్రతీదీ ఆహ్, రాసిపెట్టింది. నువ్వు ఏమనుకున్నా అదే జరుగుతుంది. ఇలా చెప్తారు గదా! సో, ఇప్పుడు అన్నీ రాసిపెట్టున్నప్పుడు ఇంక మనం పని జేయటం దేనికి? మనం ఎందుకు పని జేయాలి? ఇదే డౌట్ ఒకసారి ఈ మన పాండవుల్ని స్వామి జెప్పిన స్టోరీ. పాండవులు కుంతీదేవిని అక్కడి నుంచి గెంటేశాక రాజ్యంలోంచి ఈ ఐదుగురు ఒక ఊరికొచ్చి బ్రాహ్మణుల్లాగా ఇంకా ద్రౌపదిని వివాహం జేసుకోలేదింకా. ఓ బ్రాహ్మణుల్లాగా ఈ ఐదుగురు పాండవులు, కుంతీదేవి ఓ చోట ఒక గ్రామంలో ఉంటుండగా
వారికి ద్రౌపది స్వయంవరం సంబంధించిన మత్స్య యంత్రం ఉంది. దాన్ని బ్రేక్ చేసిన వాళ్ళకి ఇట్లా ద్రుపద మహారాజు ఇది. ఆయన అప్పుడు ఈ వీళ్ళు డిసైడ్ చేశారు, ధర్మరాజు వీళ్ళందరూ కూడా అర్జునుడు ఆ మత్స్య యంత్రాన్ని ఛేదించడంలో పార్టిసిపేట్ చేయాలి, కంపీట్ అవ్వాలి అని చెప్పి డిసైడ్ చేశారు. ఓకే, బాగుంది. అప్పుడు శ్రీకృష్ణుడు వచ్చాడట అర్జునుడి దగ్గరకు వచ్చి, ఇలాగా నువ్వు జాగ్రత్తగా చేయాలి, బాగుంది, నువ్వు పట్టుకునే విల్లుని దృఢంగా పట్టుకోవాలి, హ్యాండ్స్ షేక్ అవ్వకూడదు, బలంగా లాగు, నార జాగ్రత్తగా చూసుకోవాలి, తర్వాత ఎక్కడ నిశ్చలంగా పెట్టాలి, ఇలా నువ్వు వదలాలి బాణం, ఇదంతా అని ఆయన ఒక పావుగంట అరగంట అసలు ఈ బాణాన్ని ఎలా వేయాలి ఇదంతా చెప్పాడు. అప్పుడు అర్జునుడికి అంతా విన్నాక, అసలు ఇప్పుడు ప్రపంచంలోనే నన్ను మించిన విలువిద్యలో నన్ను మించిన వాడు లేడు, నా దగ్గర ఈయన బాణం ఇలా పట్టుకో, నారి ఇలా పట్టుకో ఇవన్నీ చెప్తున్నాడని ఆయన అదే ఎక్స్ప్రెస్ చేశాడు. నువ్వు ఎవరికి చెప్తున్నావు కృష్ణ ఇదంతా, నాకు ఇవన్నీ తెలిసినవే ఇదంతా అని అంటే, లేదు లేదు జాగ్రత్తగా ఉండాలి ఇవన్నీ చెప్పాడు. అప్పుడు ఆయనకు ఒక డౌట్ వచ్చింది, ఓకే ఇప్పుడు నేనే విల్లు పెట్టాలి, కాన్సన్ట్రేట్ చేయాలి, ఇదంతా నేనే పెట్టి నేనే మత్స్య యంత్రాన్ని బ్రేక్ కొట్టాలి. అప్పుడు మరి నువ్వేం చేస్తావు అన్నాడట. నువ్వు భగవంతుడికి నువ్వేం చేస్తావు అన్నాడు. అన్నీ నేనే చేస్తాను కదా, నువ్వేం చేస్తావు అని అడిగాడట. అప్పుడు శ్రీకృష్ణుడు ఏం సమాధానం చెప్పాడంటే, నీవు ఏమి చేయలేవో అవన్నీ నేను చేస్తానన్నాడంట. ఈయన నేను చేయలేనివి ఏముంది, ఇప్పుడు విల్లు నాదే, బాణం నాదే, కాన్సన్ట్రేషన్ నాదే, విద్య నాదే, సంవత్సరాల తరబడి నేను ద్రోణాచార్యుడి దగ్గర నేర్చుకున్న విద్య, దాన్ని సాధన చేశాను, దాని వెనక చాలా కృషి ఉంది, నాలెడ్జ్ అంతా నాదే, నేనే కదా కొట్టేది, ఇక్కడ నీదేముంది అన్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు చెప్పాడట, అప్పుడు నువ్వు బాణం కరెక్ట్గా విడిచిన సమయంలో గాలి కొంచెం వేగంగా వచ్చింది అనుకో ఏమవుతుంది అన్నాడట. ఏమవుతుంది, తప్పుతుంది. బాగుంది. ఇప్పుడు ఆ చేప ఎక్కడ తిరుగుతుంది, నీళ్ళలో తిరుగుతుంది. ఆ నీరు ఆ చేపని కొంచెం గట్టిగానో లేదా తక్కువగానో ఒక అంచనాతోటి బాణాన్ని వదులుతావు కదా, ఈ టైంకి ఇది ఇక్కడికి వస్తున్న ఒక ఎక్స్పెక్టేషన్ తోటి వదులుతావు కదా, నీ క్యాలిక్యులేషన్స్ అన్ని తప్పేలాగా ఆ నీరు కొంచెం ఎక్కువగా ప్రవహించినా తక్కువగా ప్రవహించినా ఏమవుతుంది అంటే తప్పుతుంది. సో కాబట్టి ఏవైతే నీ చేతిలో లేవో, ఈ బాణం వదలటం, ఈ విద్య ఇదంతా నీ చేతుల్లో ఉంది. సో ఏవైతే నీ చేతుల్లో లేవో అవన్నీ నేను కంట్రోల్ చేస్తాను, నా కంట్రోల్లో ఉంటాయి అన్నాడట. అంటే కండిషన్స్ చాలా ఇంపార్టెంట్. సచిన్ టెండూల్కర్ బ్యాట్ తీసుకుని వచ్చి 100 కొడతాడంటే అక్కడ కండిషన్స్ అని అనుకూలంగా ఉంటే సెంచరీ చేస్తాడు, కండిషన్స్ కరెక్ట్గా లేకపోతే 0 డక్అవుట్ అవ్వచ్చు. కాబట్టి కండిషన్స్ అనేవి మోస్ట్ ఇంపార్టెంట్. సో కాబట్టి మనం ప్రార్థన చేసి ఆ ప్రార్థనకు తగిన, అంటే మనం ఒక పని చేయటానికి దానికి కావాల్సినవన్నీ సమకూర్చుకొని, నేను ఈ పని చేయాలి, ఈ పనిలో నేను సక్సెస్ అవ్వాలి అని మనం దానికి తగినవన్నీ రెడీ చేసుకొని అప్పుడు ప్రార్థన అనేది కూడా చేసినప్పుడు ఈ మన దగ్గర ఉన్నటువంటి విద్య మనకు పనికొస్తుంది. కానీ అక్కడ కండిషన్స్ని క్రియేట్ సూటబుల్గా ఉంచడం మన చేతిలో లేదు, అది భగవంతుడి చేతిలో ఉంది. సో కాబట్టి మనం సిద్ధమయ్యి భగవంతుని ప్రార్థన మనం చేసి ఆ పనిలో భగవంతుని తేగలిగితే అప్పుడు కండిషన్స్ అన్నీ కూడా కరెక్ట్గా అవుతాయి. అప్పుడు మనం ప్రదర్శించింది చక్కగా అక్కడ సక్సెస్ అవుతుంది అని చెప్పటం కోసం స్వామి చిన్న కథని చెప్తారు. సో కాబట్టి అలాగా మనకు తెలియని కండిషన్స్ చాలా ఉంటాయి అక్కడ. కాబట్టి మన మన ఆలోచనకు తగినవి మనం చేస్తాం, మన ఆలోచనలు లేనివన్నీ కూడా స్వామి చేస్తారు. కాబట్టి అట్లాగా స్వామి మన అట్లాగే ఇదే రకమైన సంఘటనని ఉదాహరిస్తూ స్వామి ఒక బర్త్డే రోజున ఒక చిన్న చమత్కారాన్ని చేశారు. స్వామి బర్త్డే మనకు తెలుసు కదా, రంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈవినింగ్ టైంలో స్వామి ఏం చేశారు, పెద్దవాళ్ళందరూ కొంతమంది సెలెక్టెడ్ పెద్దవాళ్ళందరినీ తెచ్చి వాళ్ళందరికీ స్వామి బట్టలు ఇచ్చారు. వాళ్ళందరూ కూడా లైన్గా ఎట్లా, తర్వాత అక్కడి నుంచి స్వామి నడుస్తూ వెళ్ళి పిల్లలున్న వైపుకి వెళ్ళారు. పిల్లలున్న వైపుకి వెళ్ళి ఆ చాక్లెట్ తీసి స్వామి విసిరేస్తారు కదా, అలా చాక్లెట్లను విసిరారు. విసిరేస్తే ఈ పిల్లలందరూ కూడా ఎగిరి వాటిని పట్టుకోవటం, అక్కడంతా ఇది ఒక కోలాహలంగా వాళ్ళంతా స్వామి ఆసారి ఎక్కువ, జనరల్గా 1-2 సార్లు కదా, ఎక్కువ సార్లు చేశారు. చేసేప్పటికి అంత కోలాహలంగా పిల్లలందరూ లేచి, కొంతమంది లేచి ఆ చాక్లెట్లు పట్టుకోవటానికి పరిగెత్తి ఇలా చేశాక అయిపోయింది. ఇదంతా అయిపోయాక కొద్ది డేస్ అయిపోయాక ఆ భక్తుడు ఆయనకి నమస్కారం చేయాలి. స్వామితో అంతరంగంగా ఉన్నప్పుడు ఒక
భక్తుడు అడిగిన ప్రశ్న ఏంటంటే, స్వామి మీరందరూ పెద్దవాళ్ళని పిలిచారు. వాళ్ళందరూ డిసిప్లిన్‌గా ఇట్లా వచ్చారు. మీరిచ్చిన వస్త్రాలు తీసుకొనెళ్లారు. కానీ మీకు డిసిప్లిన్ అంటే బాగా ఇష్టం గదా! మరి మీరేమో చాక్లెట్‌లు విసిరేశారు. ఆ ప్రోగ్రామ్ అంతా పిల్లలందరూ ఎగిరారు, లేచారు, పరుగులు పెట్టారు. ఇట్లా అంతా డిసిప్లిన్ తప్పిందక్కడ అని అతనన్నాడు. మరి మీకు ఏది ఇష్టం? అంటే మీకు ఈ డిసిప్లిన్ ఇష్టమా? ఇది ఇష్టమా? అని అంటే స్వామిని అలా మీరు అంటే ఇప్పుడు ఆయన ఉద్దేశ్యం ఏంటి అంటే డిసిప్లిన్ ఉండాలని మీరు చెప్పి మీరే డిసిప్లిన్‌ని తప్పారు గదా! అనే ఉద్దేశంతో క్వెషన్ అన్నమాట. కానీ అసల అడిగినందుకు చాలా మెచ్చుకోవాలి. ఎందుకంటే స్వామి నీకు ఇలాంటి ప్రశ్న అడుగుతారా ఎవరన్నా? కానీ అంటే స్వామి మనందరికి ఆ విషయం తెలియాలని కాబోలు ఆ అవకాశం ఇచ్చారనుకుంటాను నేనైతే. స్వామి విని చాలా ఓపికగా ఒక మాట అన్నారట. స్వామి చాక్లెట్‌లను విసిన విషయమే గదా! నువ్వు ప్రస్తావిస్తున్నావు అని చెప్పి స్వామి అన్నారట. నేను ప్రకృతిని కూడా ఇలాగే శాసిస్తున్నాను అన్నారు అని. నేను మీ అందరికీ అవసరాలను విసిరేస్తున్నాను. అంటే మీకు కావాల్సిన ఉద్యోగము, వస్తువులు, సుఖాలు, అవసరాలకు కావాల్సిన డబ్బు, మనం ఏదో నేనేదో కారు కొన్నానని అనుకుంటే కాదు. అది ఆయన ప్రసాదమే. లేదు నాకేదో ఇంత భూమి వచ్చింది కొనుక్కున్నాను అనుకుంటాం. కాదు, ఆయనిచ్చిన ప్రసాదమే. సో, ఇలాగా ప్రతీదీ మన జీవితంలో వచ్చే ప్రతీది గూడా స్వామి విసిరేసిందే. స్వామి అందించిందే. సో, ఇప్పుడు స్వామి అంటున్నారు. ఇప్పుడు ఆ చాక్లెట్‌లు విసిరినట్టుగానే ఒకడికి ఏమొస్తాయి చాక్లెట్‌లలో, ఒకడికి 4 చాక్లెట్‌లు దొరుకుతాయి. ఒకడికి 2 దొరుకుతాయి. ఒకడికి ఒకటే దొరుకుతుంది. అసలు ఒకడికి ఏమీ దొరకదు. సో, ఇలా రకరకాలుగా ఉంటారు గదా! అట్లాగే స్వామి మీ అందరికి గూడా నేను ఇస్తున్నాను. ఒక్కొక్కడికి 2 కార్లు, 2 బంగ్లాలు, బోలెడంత డబ్బులు ఇవన్నీ నేను విసిరేస్తున్నాను. విసిరేసి ఏం జేస్తారట స్వామి, నేను విసిరేసి చూస్తున్నాను. నేను మిమ్మల్ని చూస్తున్నాను. ఎవరికీ ఏమీ దొరకని వాడిని గాదు. ఎవరికి నేను ఎక్కువగా ఇచ్చానో వాడిని చూస్తున్నానన్నారు స్వామి. ఎందుకంట? వీడికిన్నిచ్చాను గదా! వీడు ఏమీ దొరకని వాడికి ఏదన్నా ఒకటిస్తాడు. మా పిల్లలు 3, 4 చాక్లెట్‌లు దొరికాక వాళ్ళేం జేస్తున్నారు, ఓహ్, మనమేం జేస్తాం జేబులో బెట్టుకుంటాము. 2 దొరికినా, 3 దొరికినా ఏమీ దొరకనట్టుగా అట్లుండి 3 దొరికాయి. ఒకటి నేను తినేస్తాను. 2 దాచిపెట్టుకుంటాను. లేదా ఎవరికో ఇస్తాను. ఇలా మనకుంటాయి గదా ప్రయారిటీస్. అట్లాగే ఎక్కువ ఇచ్చిన వాళ్ళ వైపు స్వామి చూస్తుంటారట. వీడు ఏమీ దొరకని వాడికి ఇస్తాడా? ఇవ్వడా? అని మనకి ఇసిరేసి స్వామి చూస్తుంటారట. సో, ఇలాగా నేను అందరికీ అన్నీ నేనే ఇస్తాను. కానీ మీకు కూడా ఒక అవకాశం ఇవ్వాలి గదా! ఆ అవకాశం మీకిచ్చి పక్కవారిని మీరు సేవ జేసే అవకాశాన్ని మీకిచ్చి తరింపచేద్దామని నేను మీకు ఎక్కువగా కొంతమందికి ఇస్తున్నాను. కానీ వాడు ఆ టెస్ట్‌లో పాస్ అవుతే స్వామి వాడిని చక్కగా అనుగ్రహిస్తారు. లేదు గ్రీడీగా లోభిలాగా ఉండి అంటే ఏ సర్వీస్ చేయకుండా వాడు మాత్రమే స్వార్థపూరితంగా ఉంటే ఇంకా వాడికి పాపమే అంటుకుంటుంది. కాబట్టి చాక్లెట్‌లు విసిరేయడంలో స్వామి ఎంత గొప్పనైనటువంటి నేను ము అందరిని చూస్తాను. ఎట్లా చూస్తానంటే ఎక్కువ ఎవరికిచ్చానో వాడిని నేను గమనిస్తున్నాను. వాడు లేనివాడికి ఇస్తాడా లేదా అని గమనిస్తాను. మనకు గూడా అంతే. నాకు చాలా సార్లు స్వామి చాక్లెట్ 2, 3 దొరికితే తీసుకొచ్చి జేబులో పెట్టుకొని ఎన్నాళ్ళు పెట్టుకుంటాం అవి కొన్నాళ్ళకి అది పాడైపోతుంది. ఉంచుకునేది ఏది మన దగ్గర ఉండదు. మనకిచ్చిన డబ్బు ఇవన్నీ గూడా స్వామి అందించినవన్నీ గూడా అవి కొన్నాళ్ళకి ఇచ్చింది ఆయనే, తీసుకోవటం ఎంతసేపు ఆయనకి? అబ్బా! నా దగ్గరుందని మనం లోబిగా ఉండి, నేను గొప్ప అనుకుని, అహంకారాలు పెంచుకొని, ఇవన్నీ నా ఆస్తిపాస్తులు ఇంతున్నాయి, అంతున్నాయి అనుకుంటే ఇచ్చింది ఆయనే. క్షణంలో రవీంద్ర, తీసేస్తాడు కదా! సార్, రాఘవేంద్ర, సాయిరాం సార్, సాయిరాం సార్. ఏమనుకోకు నువ్వు యు ఆర్ మై సన్, దట్స్ వై అయ్యో! భలేవాళ్ళు. వెల్కమ్ సార్. ఇప్పుడు నా దగ్గర చాలా మంది ఏం చేస్తారంటే ఇట్లా అమెరికా నుంచి ఏమైనా వచ్చిన వాళ్ళు అమెరికా ఇక్కడ లోకల్ వాళ్ళు కాకుండా బయట నుంచి కూడా ఎవరన్నా వేరే దేశాలు పోయిన వాళ్ళు ఇట్లా చాక్లెట్స్ పంపిస్తారు. ఎందుకంటే కన్యాకునగర్ లో పిల్లలు ఉంటారు కదా, అవును సార్, అవును సార్. వాళ్ళకి తెప్పిస్తారు అనమాట. కన్యాకునగర్ పిల్లలకి ఇవ్వండి అని. ఎంత గొప్పతనం గురు! గ్రేట్. చాలా గ్రేట్. తెచ్చుకోవచ్చు కదా, ఇందులో ఎప్పుడో వచ్చారు వాళ్ళు, ఉంచుకోవచ్చు, దాచుకోవచ్చు, ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చు, లేకపోతే గోడౌన్ లో ఇంకెక్కడైనా పెట్టుకోవచ్చు. బట్ దే టు గివ్ టు చిల్డ్రన్ టు కన్యాకునగర్ చిల్డ్రన్ అనమాట. సాయిరాం చాలా మంది సార్. సో, అలాగా స్వామి ఎక్కువగా మీకిస్తుంది. ఎవడికైతే ఎక్కువ సంపదలు ఇస్తుంటారో వాడిని చూస్తుంటాడట స్వామి.
అట్లాగా మనందరికి గూడా మనం స్వామి దానిలో ఉన్నదే అదే ప్రేమ, సేవ. మనందరం గూడా సంవత్సరాల తరబడి ఈ సంస్థలో ఉండి మనందరం గూడా ఆ స్వామి బెట్టే ఆ టెస్ట్‌లో అందరం పాసయిన వాళ్ళమే. మనందరి శక్తి కొలది పరులకు సహాయం చేయించాడు మనతోటి స్వామి. అట్లాగే మనం మన 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 ఆర్గనైజేషన్ ఉన్న గొప్పతనం అదే గదా! నీవు సంపాదించిన దానిలో కొంత సేవకి ఎంత గొప్ప విషయం మనకి స్వామి అలవర్చారు. ఎంత గొప్పనైనటువంటి దారిలోకి మనందరిని నడిపించారు స్వామి. కాబట్టి అట్లాగా మనందరం గూడా ఈ సంస్థల్లో చేరి స్వామి సర్వీసెస్ చేస్తున్నామంటే దానికి కారణం ఆ స్వామి ఇచ్చినటువంటి బుద్ధి, ఆ స్వామి మనకు నేర్పినటువంటి ఆ గొప్ప క్వాలిటీ. అట్లాగే ఇలాగా స్వామి ఇలా చాక్లెట్లు ఎట్లా విసిరేస్తారో అలా మన జీవితాల్లో అన్నీ విసిరేసి చూస్తూ ఉంటారట. ఎంత గమనింపు అనుక్షణమేమో మనం మన పైన 1000 కళ్ళు పెట్టి ఆయన అబ్జర్వ్ చేస్తూ, కాబట్టి నువ్వు ఇస్తావా? ఎందుకనంటే మనకి ఈ దేహం స్వామి అంటారు గదా! మీరు ఈ ఈ ఈ జన్మలో వచ్చిన వాళ్ళు కాదు. కొన్ని వేల జన్మల నుంచి మనం రకరకాల జీవరాశులుగా పుట్టి, కొన్ని వేల సంవత్సరాలు మనం స్వామి మానవులుగా పుట్టి, ఇవన్నీ అనుభవించి మనందరం గూడా అన్నీ అనుభవించి, స్వామి మాకివి గాదు, మీ పాదాలే కావాలి. ఇవన్నీ తుచ్చము. మేము మీ 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 యొక్క దాసులుగా ఉండాలి. మీ మీ అనుకూలంగా మేముండాలి. మీరు నేర్పిన బాటలో మేముండాలని కొన్ని వందల, వేల జన్మలు ప్రార్థన చేస్తేనే, మనం ఈ జన్మలో స్వామికి సమకాలీకులుగా పుట్టి అసలు అవతారాన్ని చూడగలిగి, మానవ దేహంతో మన మధ్య తిరిగినటువంటి అవతారాన్ని చూసి, తరించి, దర్శన, స్పర్శన భాగ్యాన్ని పొంది, మనందరం ఆ హృదయంలో స్వామిని పెట్టుకొని, అంటే ఏ వానరులకి, గోపికలకు తీసిపోనటువంటి జన్మలకి మనం ఈ జన్మలో మనం ఎత్తాం. కాబట్టి ఎంత గొప్ప అంటే ఇవన్నీ కొన్ని వందల, వేల జన్మల నుంచి ప్రార్థన చేస్తే తప్ప మనకివన్నీ వచ్చేవి కావు. అటువంటి గొప్పనైనటువంటి స్థాయి మనది. కాబట్టి మన మన ఆలోచనలు, మన మన క్రియలన్నీ గూడా ఆ ఉన్నతమైన స్థాయిలో స్వామి మనందరిని మెచ్చి, దివ్యాత్మ స్వరూపులారా అని స్వామి చేత స్వయంగా పిలుచుకోబడినటువంటి వాళ్ళం. కాబట్టి మనందరం గూడా ఎంతో ఉన్నతికి తీసుకురాబడినటువంటి భక్తులం గాబట్టి, ఆ క్వాలిటీస్ అన్నీ మనం అలాగే మళ్ళీ వెనకకు వెళ్ళకుండా ప్రొటెక్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాంటి ఆహ్, బంగారు స్వామి మనకి ఉండగా ఇంకెందుకు మనకు భయం అంటారు గదా స్వామి. అట్లాగా అంత గొప్పనైనటువంటి జన్మల్ని మనకు స్వామి ఇచ్చారు. అట్లాగే ఆహ్, మూడవ అంశానికొస్తే ఎలా మరి స్వామిని ఇంత గొప్ప స్వామిని మనం ఎలా ఎల్లప్పుడూ మనతో ఉంచుకోవాలి? అంటే స్వామి చెప్పిన చిన్న విషయం బట్ చాలా చాలా గొప్ప విషయం. స్వామి అంటారు గదా! ఇట్స్ ఎ బెస్ట్ మెథడ్. ఇట్స్ ఎ సేఫెస్ట్ మెథడ్. దట్ ఈస్ ది ఫాస్టెస్ట్ వే. భగవంతుడిని ప్లీజ్ చేయటానికి, కరుణింపజేయటానికి చాలా ఫాస్టెస్ట్ వే ఏంటి అంటే నామస్మరణ అన్నారు స్వామి. ఎంత సింపుల్. చాలా ఈజీ అంటాం నామస్మరణ అని. కానీ అది చాలా చాలా పవర్‌ఫుల్ అంటారు స్వామి. మనందరికి అలవాటు చేసింది అదే గదా! స్వామి నామస్మరణ. నామస్మరణ చాలామంది మనకి ఆహ్, షిరిడీ సాయి అవతారంలో గూడా పెద్ద బొట్టమ్మ గారి చరిత్రలో మనం చదువుకుంటాం గదా! స్వామి నాకు మంత్రోపదేశం చేయండి, మంత్రోపదేశం చేయండి అని షిరిడీ సాయి అడిగి ఆవిడ అడిగితే ఒక రోజున ఆయన చాలా కోపంగా కాలుతో తన్నారట ఆవిడని. తన్ని ఆవిడ అలిగి అక్కడ లెండి వనంలో కూర్చొనుంటే, మళ్ళీ సాయంత్రం ఈయనే కొంత ఆహారం పట్టుకొని ఎళ్లి ఆవిడకిచ్చి, "తిను పొద్దున్నుంచి ఏం తినలేదు" స్వామి మీద అలిగి. చూడండి ఎంత కరుణామయుడాయన. వెళ్ళి ఆవిడకిచ్చి తినమని అప్పుడు అన్నారట. "నువ్వు నా సాంగత్యంలో ఉండటమే ఇది ఇంకా మంత్రం మంత్రం అంటావేంటి? ఈ విలువ నీకు తెలియట్లేదా?" అని అప్పుడు స్వామి అక్కడి నుంచి స్వామి నామస్మరణ అనేది స్వామి నామమే ఒక మహామంత్రం. ఏ మంత్రమైతే యుగాలుగా అందుకే అంటారు గదా! నా రూపము కంటే నామము గొప్పది. ఎప్పుడు గూడా ఆధ్యాత్మికతలో మీరు ఏ గొప్ప స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళని అడిగినా గూడా అందరూ అనేది అదే. వాళ్ళందరూ ఏం చేస్తారు? ఇప్పుడు ఒక విశ్వామిత్రుడు తపస్సు ఏం చేస్తాడాయన? నామమే గదా! భగవత్ నామమే. ఓం నమః శివాయ ఇలాంటి నామాన్నే తీసుకొని వాడు తపస్సుగా చేస్తుంటారు. కాబట్టి నామము మోర్ పవర్‌ఫుల్ థాన్ రూపము. ఆర్ ఈక్వల్ టు ది ఫార్మ్ అంటారు స్వామి. రూపానికి ఏమాత్రం తీసిపోనటువంటిది. కాబట్టి మనకి స్వామి ఇచ్చినటువంటి అపూర్వమైనది యుగాలుగా నిలిచిపోయే నామం. మనందరం రాముడిని ఇప్పుడు రామదాసు ఏ రాముడిని చూసాడో చూడలేదు గదా! ఆ నామంతోటే ఎంత సాధించారు.
అలా మనకెన్నో మంది మనకు తెలిసిన వాళ్ళందరూ గూడా నామాన్ని పట్టుకున్నట్టుంటాడు. మనం గూడా నామాన్ని పట్టుకున్నాం. అయితే ఇక్కడ మనం జేసేటువంటి చిన్న చిన్న కొన్ని కండిషన్స్ ఉంటాయి. కొన్ని మిస్టేక్స్ మనం జేసేది. స్వామి ఏమన్నారు? మనం ఎళ్తున్నాము. ఓ దారిలోనో లేదా ఎక్కడో కూర్చున్నాము. ఎక్కడి నుంచో భజన పాట వినపడింది. ఓకే అని జెప్పి ఆ భజన పాట మనం పాడి నేను నామస్మరణ జేశానంటే అది కాదు నామస్మరణ. అట్లాగే ఒక 'సాయీశ్వరాయ విద్మహే' 108 టైమ్స్ చక్కగా టేప్ రికార్డ్‌లోను మన యూట్యూబ్‌లో ఇప్పుడున్నాయి. అది పెట్టుకొని చక్కగా వింటూ ఓకే నేను నామస్మరణ అది గాదు. చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్ మనం గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే ఇక్కడ 2 విషయాలుంటాయి. ఒకటి ఎమోషన్, రెండోది డివోషన్ 2 ఉన్నాయి ఇక్కడ. ఎమోషన్ అంటే మనం స్వామితో మనం ప్రయాణిస్తూ స్వామిని హృదయంలో పెట్టుకొని ఉన్నాం కాబట్టి చాలా సాధారణంగా భజనలు ఇవి మనకి హాయిని, ఆనందాన్ని ఇస్తాయి. గుడ్. అది ఓకే. కానీ అది డివోషన్ కిందకి రాదు. అంటే ఏంటి డివోషన్ కిందకంటే మనం దాన్ని ఎంజాయ్ చేస్తున్నాం. ఒక భజన పాటని ఎంజాయ్ చేస్తున్నాం. బావుంది. భలే మంచి పాట. మనం పాడతాం, అది పాడతాం. అక్కడితో అయిపోలేదది. డివోషన్ లాగా మారాలి అంటే అక్కడ ఖచ్చితంగా మనం ఏం చేయాలి? మన మనసుని అక్కడ లగ్నం జేయాలి. అదే గదా స్వామి మనకనేది. మీరు భజన్స్‌లో ఉన్నప్పుడు, నామస్మరణ జేస్తున్నప్పుడు, రాముడి పాట వస్తే ఏం జేస్తాం మనమంటే, ఆ పాటల్ని పాడుతూ అక్కడ మనకి రాముడు కనపడాలి. ఆహా! రామ ఎంత గొప్పవాడివి. అహల్యోద్ధారక అనగానే, ఓహో! అహల్య ఎంత రాయిని అహల్యగా శాపగ్రస్తమైన కాబట్టి స్వామి నాకెన్ని శాపాలున్నాయో నా జీవితంలో, నా బ్రతుకు ఇట్లా ఉంది. ఆ శాపాలన్నీ తీర్చేది మీరే. అహల్యోద్ధారక రామ, శాప విమోచక రామ అనే పదం పాడేటప్పుడు ఇదంతా రావాలి మన మైండ్‌లో. అంటే మైండ్ అనేది భావయుక్తంగా లేకుండా నేనేదో విన్నాను, అది నామస్మరణ చేశాను అంటే దానికి ఫలితము ఉండదు. ఉండొచ్చు. కానీ ఈ భావంతో చేసే ఫలితం అనే దానికి మనం నేర్చుకోవాల్సినదే. భావయుక్తమైనటువంటి నామస్మరణ. అంతేగాని మనం టేప్ రికార్డులు పెట్టుకొని అది పాడుతూ ఉంటే మనం మేము వింటున్నామండి అంటే దానివల్ల ఉపయోగం అనేది చాలా తక్కువ. కాబట్టి ఆ భావయుక్తమైనటువంటి ఉపయోగం. స్వామి అన్నారు గదా! సర్వత్రా, సర్వదా, సర్వకాలేషు హరిచింతనం. ఎప్పుడైతే మనం మనసుని దాని మీద లగ్నం జేసి ఉంటామో, అంటే ఒక రోజులోనో, ఒక 2 రోజులకోసారో మనకు నవసూత్ర నియమావళి ఉంటుంది గదా! వారానికి ఒకసారి ఏం జేయాలి? ఆ వారానికోసారి కుటుంబంతో సహా భజన్స్‌లో పాల్గొనాలి అంటారు. అంటే ఏంటి? ఆ పాల్గొనటం అంటే, మనం ఒక ఈ టైం భజన జరుగుతుంది గాబట్టి, ఈ టైం వరకు ఏం జేస్తాం మనం? మిగతా పనులన్నీ పక్కన బెట్టి, ఆ టైంకి ముందే ప్రిపేర్ అయ్యి మనం ప్రిపేర్ అయిన టైంలో సెల్ ఫోన్‌లు ఇవన్నీ పక్కన బెట్టేసి, వేరే ఆలోచనలతో సహా పక్కన బెట్టేసి, భజనకెళ్ళి, ఆ భజనలో మనం పాల్గొంటూ ఆహ్, 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 చేస్తున్న 45 మినిట్సో, 1 అవరో పూర్తి మనస్సుని అక్కడ లగ్నం జేసి, స్వామి అని మనం ప్రార్థన జేయాలి. అలాగే అవకాశం ఉన్నవాళ్ళు ఎవ్రీ డే కనీసం 5 నిమిషాలు, 10 నిమిషాలన్నా మనం వీలు చూసుకొని పనులలో ఎప్పుడు గూడా హడావిడిగా ఒక పని జేస్తూ, అక్కడ నేను నామస్మరణ జేశాను అనేది చేయకూడదు. దానికొక టైం ఇవ్వాలి. ఒక టైం పెట్టుకోవాలి. 5 నిమిషాలో, 10 నిమిషాలో చాలు పెట్టుకొని అన్నీ పక్కన పెట్టేసేసి, ఇంక్లూడింగ్ ఆలోచనలతో సహా పక్కన పెట్టేసేసి, మనం ఈ భావన స్వామి నేను నామస్మరణ చేస్తున్నాను. పరిపూర్ణంగా చేసే ఆ శక్తిని నాకివ్వండని స్వామిని ప్రార్థిస్తూ, ఆ భజనని మనం పాడటమో లేదా ఓం శ్రీ సాయిరాము, సాయి గాయత్రి చేస్తున్నంత వరకు మన పూర్తి మనసుని స్వామిపై లగ్నం జేసి చేసింది అది నిజమైనటువంటి నామస్మరణ అవుతుంది అన్నారు స్వామి. కాబట్టి మన డివోషన్‌గా కన్వర్ట్ జేసుకోవాలి. అంతేగాని దాన్ని కేవలం పైపైన ఏదో చేశాము అనేటువంటి ఎమోషన్‌గా చేయగూడదు. నాకు సంతోషంగా ఉంది అని జెప్పి అంతటితోటి ఆగిపోకూడదు. దాన్ని ఇంకా లోతుకి దిగినప్పుడే దాని యొక్క ప్రభావం మన మీద ఉంటుంది అని స్వామి. అట్లా ఒక ఒక డివోషన్‌గా దాన్ని స్వామికి అయిపోయాక స్వామికి అర్పించడం. స్వామి నేను ఈ 10 నిమిషాలు జేశాను. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది మనల్ని ఒక స్వామి అన్నారు ఒక తపస్సులాగా చేస్తుందన్నారు. ఒక విశ్వామిత్రుడు చేసే తపస్సు ఎంత ప్రభావమో, ఈ 5, 10 నిమిషాలు నువ్వు చేసింది గూడా అంత స్వామి అన్నారు. నాకు పెద్ద స్వామి మనకి భజన్స్ చూసారా? చిన్న చిన్న 4 లైన్‌ల పాట. స్వామి అన్నారు, "ఈ 4 లైన్‌ల పాటలోనే మీకు మోక్షం మొత్తాన్ని ఇచ్చేస్తానన్నారు" స్వామి. ఒక్కొక్క భజన పాట మనకి చాలా ముఖ్యం. అంటే అది పట్టనికి ఎంత 3 నిమిషాలు పడుతుందేమో. అంతలోనే మోక్షం ఇచ్చేటువంటి శక్తిని స్వామి అందులో అమర్చారు. దాన్ని మనం అందుకోకుండా ఊరికే పాడేస్తే ఎలాగా? సాయి గాయత్రి చేస్తున్నాం మేము. ఓం సాయీశ్వరాయ విద్మహే నిరంతరం మా ఇంట్లో మోగుతుంది బావుంది. గుడ్.
కానీ అది మనం భావంతో చేసినప్పుడే ఆ ఫలితం. 108 సార్లు పెట్టేసి మనం 3 సార్లే భావంతో చేసినప్పుడు, ఆ 3 సార్లు చేసిన ఫలితమే మనకు గాని 108 ఫలితం మనకు రాదు. కాబట్టి అలాగా దీన్ని చక్కగా మనం ఈ నామస్మరణ వల్ల ఏం జరుగుతుందంటే స్వామి అన్నారు, దీనివల్ల ఫెయిత్ పెరుగుతుంది అన్నారు. ఫెయిత్ పెరుగుతుంది. భగవంతుని పట్ల నమ్మకం దృఢమవుతుంది. నిజంగా మనం సంఘటనలన్నీ గూడా ఊరికనే చూడకుండా స్వామి చెప్పిన విషయాలే లోతుగా చూడాలి. ఏంటంటంటే స్వామి అన్నారు గదా! అసలు రామాయణంలో ఒక కోతి సముద్రాన్ని దాటగలదా? స్వామి సమ్మర్ డిస్కోర్స్‌లో విద్యార్థులకు చెప్పినటువంటి మాటలు. ఒక కోతి దాటగలదా? అసలు పోనీ ఏ జీవి అయినా ఒక సముద్రాన్ని దాటగలదా? పోనీ మానవుడు దాటగలడా? మీరు విమానంలో వెళ్ళాలన్నా ఒక గంట టైం పడుతుంది. మనం ఆ పైనుంచి శ్రీలంక ఎళ్ళాలంటే ఒక 1 అవర్ నువ్వు విమానంలో ట్రావెల్ చేయాలి. ఇలాంటిది ఇక్కడ ఎగిరింది, అక్కడ దూకింది కోతి అంటే ఎలాగా? అంత శక్తి ఎలా వచ్చింది అంటే స్వామన్నారు నామం వల్లే వచ్చింది. రెండవది ఆ ఫెయిత్, ప్రహ్లాదుడి ఫెయిత్ గురించి చెప్తారు గదా స్వామి. ఆ నామం వల్ల వచ్చినటువంటి నమ్మకం, స్వామి పట్ల నమ్మకం. ఏనుగులతో తొక్కిస్తా అంటే సరే అని తల ఉంచుతాడా? పైనుంచి కింద పడేస్తుంటే నింపాదిగా అసలట్లా ఉండగలరా అండి ఎవరన్నా? ఆలోచించండి. పైనుంచి మనల్నే తోసేశారండి. అదే మనం ప్రహ్లాదుడి స్థితిలో మనం ఉండి ఆలోచిస్తే ఎంతసేపంటో పైనుంచి పడేటప్పుడు స్వామి సాయిరాం, సాయిరాం అనొచ్చు మనం. కిందకొచ్చి ఇంకా కాసేపట్లో నేలకు తగులుతున్నాం అన్నప్పుడు అలా అంటామా మనం? నింపాదిగా ప్రశాంతంగా పైన ఉన్నప్పుడు ఎలా అన్నామో అలా ఉండగలమా? సమస్య ప్రారంభమైనప్పుడు మనం చూడండి మన జీవితంలో అనుభవిస్తాం గదా! ఒక సమస్య ప్రారంభమైనప్పుడు మనం ప్రార్థన జేస్తాం. ఆ సమస్య తీవ్రమయ్యి ప్రాణం మీదకొస్తున్నప్పుడు నువ్వు అలా ఉండగలవా? ఆ ప్రార్థన మీద ఆధారపడి ఉండగలవా అంటే ఉండలేము. చాలా కష్టం అది. ఇంత మాట్లాడుతున్న నేనైనా ఎవరమైనా ఉండలేము. అది మానవ మాత్రం సాధ్యం గాదు. అది కావాలి అంటే కొన్ని సంవత్సరాల తరబడి నామస్మరణ చేసినటువంటి ఆ నమ్మకం మన మనసులోకి రావాలి. ఓ పెద్ద కష్టం నా 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 లైఫ్‌లో నేను అనుభవించింది నాకు వచ్చినప్పుడు స్వామి, 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 స్వామి అని చివరికి స్వామి నువ్వేం జేయట్లేదు స్వామి, ఏం జేయట్లేదు స్వామి మీరేం జే తర్వాత నేను విచిత్రమైన ప్రార్థన చేసేవాడిని. ఏంటంటే స్వామి మీరు అపారమైన శక్తిపరులు. స్వామి ఫోటోస్ ఎదురుగా మీకున్నంత పవర్ ఎవరికి లేదు. మీరు సాక్షాత్తు మీరు ఏమైనా చేయగలరు. అమావాస్య పౌర్ణమి చేయగలరు, పౌర్ణమి అమావాస్య చేయగలరు. కానీ నాకు మాత్రం మీరేం చెయ్యరు. ఇదే నా ప్రార్థన చేశాను. తర్వాత లేటర్ ఆన్ నేను ఆ సమస్య నుంచి బయటపడ్డాక తర్వాత కూర్చొని ఆలోచిస్తే, ఆ సమస్య జరిగిన విధానం మొత్తం ఎలా బయటపడ్డామో, ఆ సమస్య ఏంటి ఇదంతా చూస్తే, అసలు ఎక్కడా నా ప్రమేయం లేదు. ఉన్నదంతా ఆయనే. మనం చేసిన ప్రార్థన నువ్వు నాకేం చేయలేదన్నాము. కానీ అసలు చేసిందంతా ఆయనే. ఆ తర్వాత కదా మనకి అయ్యో! ఇంత ఇంత గుర్తించలేకపోయామే అనేది అది సహజం. స్వామి అన్నారు గదా! చెప్పుట సులభము చేయుట కష్టమని అట్లాగే ఉంటుంది. ఆ స్థాయికి మనం రావాలి. స్వామి నాకున్నారు. ఏం కాదు, ఏం కాదు. స్వామి నాకున్నారు. స్వామి ఒక్కరు చేయగలరు అనేటువంటి ఫెయిత్ తెస్తుందట నామస్మరణ కంటిన్యూయస్‌గా. అంటే ఎంత ప్రాక్టీస్ చేస్తేనో అదొస్తుంది. అంత ఈజీగా రాదు. ఆ నమ్మకం రాదు. దానికి స్వామి హ్మ్, దానిలో జరిగినటువంటి కొన్ని చిన్న చిన్న సంఘటనలు ఒకసారి ఆహ్, శివం మన శివం బిల్డింగ్ ఓపెనింగ్ అప్పుడు స్వామి వచ్చారట హైదరాబాద్. వచ్చినప్పుడు స్వామి వెంట వస్తారు గదా! ముఖ్యులందరూ వచ్చారు. ప్రొఫెసర్ నంజుండయ్య గారు స్వామి దగ్గర కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినర్‌గా చేసినటువంటి మహాభక్తులు స్వామికి. ఆయన స్వామిని రూమ్‌కి కలవటానికి స్వామికి ఉంటుంది గదా! ఆయన ఏర్పాటు చేసిన బస్ దగ్గర నుంచి స్వామిని కలవటానికొచ్చారట. వస్తుంటే అక్కడ సిట్యుయేషన్ ఏంటి అంటే స్వామి స్నానం చేస్తున్నారట. స్వామి హ్మ్, మనందరికి పాత భక్తులందరికి గూడా తెలిసిందే గదా! స్వామి స్నానం చేస్తుంటేట కామావధాని గారు ది గ్రేట్ స్కాలర్, వేదిక్ స్కాలర్. ఆ కామావధాని గారు స్వామి స్నానం బయట ఈయన నిలబడి స్వామి లోపల స్నానం చేస్తుంటే బయట రుద్రం పఠించేవారట. అంటే ఎందుకని? ఏంటి అని అడిగితే ఆయన చెప్పేవారట కామావధాని గారు. స్వామి స్నానం చేస్తున్నారంటే ఏంటి? మహాశివుడు అభిషేకం జరుగుతుందక్కడ. అభిషేకం ఏంటి? రుద్రాభిషేకం అదని ఆయన బయట బిగ్గరగా ఆ రుద్రాన్ని చదివేవాడట. సో, ఈ నంజుండయ్య గారు ఆ లోపలికొచ్చేటప్పటికి జరుగుతున్న సీన్ ఇది. లోపల స్వామి స్నానం చేస్తున్నారు. ఈయన బయట పెద్దగా అసలు
వేద మన రుద్రాన్ని పఠిస్తుంటే అసలు ఆ వాతావరణం, ఆ ప్రదేశం గూడా ఎంత పవిత్రంగానో ఈయనకెంతో ఆనందం కలిగి అనుకున్నాడట. అబ్బా! నేనెంత దురదృష్టవంతుడిని. నాకు ఈ సాంస్క్రిట్ వేదం రాదు. ఇవన్నీ నేను పలకలేను, చదవలేను. పోనీ చూసి చదువుదామన్నా గూడా ఆ లాంగ్వేజ్ అంతా ఇట్లా ఉంటుంది. ఈయన ఎంత ధన్యుడో గదా! ఆశువుగా అట్లా వేదాన్ని చదివేస్తున్నాడు. కంఠాపాఠంగా వచ్చేసింది ఈయనకి. ఆ చదివే పద్ధతి ఎంత బావుంది. ఎంత అదృష్టవంతుడు. అసలు ఈయన అంటే అక్కడ ఒక మంచి అవకాశాన్ని కల్పించుకొని తరిస్తున్నాడు. ఇలా అనుకున్నాడు. స్వామి స్నానం జేసి బయటకొచ్చి తల తుడుచుకుంటూ కామావధాని దగ్గరకొచ్చి అన్నారట. వీళ్ళందరూ అక్కడే చుట్టూ ఉండగా కామావధానితోటి, "కామావధాని, భగవంతుని ప్రార్థన జేయాలంటే వేదం రావాలా?" అన్నారట. ఆయనన్నారట, "అయ్యయ్యో స్వామి! అదేం లేదు స్వామి. నామము చాలు" అన్నారట. అని అప్పుడు వెంటనే స్వామి నంజుండయ్య గారి వైపు తిరిగి, "నీకు అర్థమైందా?" అన్నారట. చూడండి స్వామి, అంటే నన్ను ప్రార్థన జేయటానికి నామము చాలు. నేను నీ దగ్గరికి రావటానికి నామం చాలు. ఇదే స్వామి స్టూడెంట్‌కున్నటువంటి ఒక ఇన్సిడెంటు. స్వామి దగ్గర ఒక అబ్బాయి చాలా స్వామికి ఇష్టమైన అబ్బాయి. స్వామి నిరంతరం ఆ అబ్బాయిని పిలిచి మాట్లాడుతుంటారట. ఆ అబ్బాయి ఓ రోజున స్వామి దగ్గరకొస్తే, "స్వామి, నేను రేపు భజనకు ఉండను స్వామి" అన్నాడు. "ఏమిరా ఏమైంది? భజనకెందుకుండవంటే," "నేను రేపు అనంతపురం వెళ్తున్నాను." "ఎందుకు?" అంటే, "నాకిట్లా డెంటల్ ట్రీట్‌మెంట్ కోసం అక్కడ డాక్టర్ అపాయింట్‌మెంట్ తీసుకున్నాను. సో, ఈవినింగ్ 5:30కి నేను రేపు భజనకుండను స్వామి" అన్నారు. అప్పుడు స్వామన్నారట, "నువ్వు ఎక్కడున్నా సరే ఆ సమయానికి ఓంకారం చేసుకో, భజన చేసుకో, భజన చెయ్యి. అప్పుడు నేను నీతోటొస్తానన్నారట స్వామి." ఎంత గొప్ప మాట. "నన్ను పిలువు. నేను రెడీగా ఉన్నాను. నువ్వెప్పుడు పిలుస్తావా" అని. ఎక్కడున్నా అని మరిప్పుడు ఇదేంటి ట్రైన్‌లోనో, బస్‌లోనో ఉంటాం. గట్టిగా ఓం అని భజన చేస్తామా ఏంటి? అనే డౌట్ ఈ అబ్బాయి మైండ్‌లో వస్తే స్వామన్నారట వెంటనే వెనక్కి తిరిగి 2 అడుగులేసిన స్వామి వెనక్కి తిరిగి, "ఈవెన్ ఇన్ యువర్ మైండ్" అన్నారట. "నువ్వు మనసులో తలుచుకున్నా చాలు. ఈ పని మనసులో చేసినా చాలు. నేను నీ పక్కనే వస్తాను. నేను వస్తాను" అన్నారు స్వామి. చూడండి అంటే నామస్మరణ మనం సరైన భావంతోటి స్వామి అని మనం నామస్మరణ ఎంతసేపు చేశామనేది కాదు. ఎంత బిగ్గరగా చదివామనేది కాదు. ఎంత హృద్యంగా, ఎంత మన హృదయాన్ని సార్ సాయిరాం సార్. నేను లాస్ట్ మంత్ నవంబర్‌లో అనకాపల్లి వెళ్తూ ఐ మీన్ సూపర్ ఫాస్ట్ ట్రైన్. సార్. ఇంకొక గంటన్నరలో నేను అనకాపల్లి దాటాను. అనకాపల్లి ముందు ఆహ్, నా ఫోన్ కాల్ ఏంటంటే, హరినారాయణ రింగ్‌టోను నాదనమాట. ఐ యామ్ ఇన్ బీ3. ఈ హరినారాయణ రింగ్‌టోన్ విని బీ2లోంచి ఒక యూత్ నీలాంటి యూత్ వచ్చాడు. నేనక్కడ కొంచెం చల్లగా ఉందని బయటకొచ్చేటప్పుడు అతను గూడా అటు నుంచి వచ్చాడు. కలిసాము. "అంకుల్, మీ దగ్గర నుంచేనా హరినారాయణ రింగ్‌టోన్ వచ్చింది" అని అన్నాడు. "యెస్" అన్నాను. "నేను ఇట్లా ఒరిస్సాలో సాయి యూత్‌నండి. 2 డేస్‌లో రత్నాకర్ గారి ప్రోగ్రామ్ ఉంది" అంటే అప్పుడు నేను చెప్పాను సో అండ్ సో. అప్పుడు నాకు భజన నడుస్తుందనమాట. నేను ట్రైన్‌లో ఉన్నా భజన పెట్టినా. గ్రేట్. గ్రేట్. ఆన్ ట్రైన్ ఆన్ దట్ డే కండక్టర్ ఆన్‌లైన్ భజన్. ఆ! చాలా కొట్టాలి. భారతీయ గుంటూరు ఒక్కసారి కొడితే సరిపోదు అప్పట్లో. అలాగా అన్నాను, "కెన్ యూ సింగ్ భజన్" అంటే, "ఓకే అంకుల్" అన్నాడండి. అప్పటికప్పుడు ఐ సెండ్ ద లింక్ టు దట్ యూత్. ఆ ట్రైన్ జాయింట్‌లో బయటలో నుంచొని భజన పాడాడు రాఘవేంద్ర. గ్రేట్. గ్రేట్. చాలా బాగుంది సార్. చాలా బాగుంది. చాలా బాగుంది. అట్లాగా మనకు స్వామి నేర్పిన పద్ధతులు చూడండి అవి ఎట్లా ఉన్నాయి మనకి. మనందరం అటువంటి వాళ్ళమే. దానికి ఎంత ఆనందంగా ఉంటుంది. స్వామి భక్తులు మనకు కనపడ్డప్పుడు, స్వామి విషయాలు షేర్ చేసుకుంటప్పుడు. అట్లాగా ఆ ఫెయిత్ పెరగటానికి ఈ నామస్మరణ చాలా చాలా ఉంటుందట. కాబట్టి స్వామి నీతో నేను వస్తాను ఆ డెంటల్ ప్రాబ్లమ్‌కి అంటే, స్వామి మన పక్కనొస్తే ఇంకేమిటి భయం? ఇంకేంటి చెప్పండి? నామంతో స్వామిని మనం క్యారీ చేస్తాం. ఎంత గొప్ప అవకాశం మనకొచ్చింది. అట్లాగే ఆహ్, స్వామి లైఫ్‌లో గూడా చాలా పాత డివోటీస్ యాదాళం ఫ్యామిలీ చాలా 'సత్యం శివం సుందరంలో' చాలా వాటిలో మనకు కనిపిస్తారు. ఆ యాదాళం వెంకటరమణప్ప గారు ఆయన ఎంత గొప్ప బుక్కపట్నంలో ఉంటారు. స్వామి దగ్గరికి భక్తులొస్తుంటే ఆహ్, కిరాణం సరుకులు ఏవైనా కావాలి అంటే బుక్కపట్నం వెళ్లి ఆయన షాప్‌లో కొనేవాళ్ళట.
భక్తులు. తీసుకొని వాళ్ళకి కావాల్సిన వస్తువులు తీసుకుంటే, వాళ్ళ ద్వారా స్వామిని తెలుసుకొని, స్వామి దగ్గరకొచ్చి ఇక ఆ ఫ్యామిలీ ఎంత సరెండర్ అయిపోయింది స్వామికంటే, చాలా పాత కాలపు డివోటీస్. స్వామి ఎన్ని సార్లు వాళ్ళ ఇళ్ళలో ఒక పిల్లవాడిగా తిరిగారు స్వామి. అయి వ స్వామి కుటుంబ సభ్యులుగా ఆ ఇళ్ళలో ఉన్నారు. ఎన్ని వందల వేల మిరకిల్స్ వాళ్ళతోటున్నాయో. అందులో ఈ యాదాళం వెంకటరమణప్ప గారికి ఎంత గొప్ప ఆయనంటే, ఒకసారి స్వామి పిలిచట. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన భక్తులందరూ గూడా అప్పుడు ఏం లేవు గదా! క్యాంటీను, వసతులు ఏం లెవ్వు. బాగా పాత రోజుల్లో స్వామి చిన్న పిల్లవాడిగా ఉన్న రోజుల్లో. వీళ్ళందరూ ప్రతిసారి బుక్కపట్నం వచ్చి నీ దగ్గర సరుకులు కొనుక్కొని మళ్ళీ ఇక్కడికి రావటం ఇబ్బంది గదా! ఎడ్ల బండ్ల మీద యేసుకొని వచ్చేవాళ్ళట. అందుకని నువ్వే ఇక్కడ ఒక షాప్ పెట్టు అని అడిగారట ఆయన్ని. ఆయన అసలు నిజంగా ఎంత గొప్ప ధన్యజీవులు. ఆయన అన్నాడట, స్వామి ఇది మీరు నివసిస్తున్న పవిత్రమైన ప్రదేశము. ఇక్కడ దీన్ని నేను వ్యాపారం చేయదలుచుకోలేదు అని స్వామికి చెప్పాడటండి. ఎంత సంతోషించారట స్వామి. మనకి ఇవాళ ఆ షాపింగ్ కాంప్లెక్స్‌లో ఎంఆర్‌పీ రేట్ల కంటే తక్కువ ధరలకి ఇస్తున్నారు అంటే, నాకు తెలిసి దానికి సంబంధించినటువంటి ఆ స్వామి ఉద్దేశం చూడండి. ఎట్లా తక్కువ రేట్లకి మనం బోలెడన్ని యేసుకొస్తున్నాం గదా! అక్కడి నుంచి అన్నీ అంటే అది అది డివినిటీ. ఇది వ్యాపార కేంద్రం గాదు. పుణ్యక్షేత్రం అది. ఇంత గొప్పనైనటువంటి ఈ ఇంప్లిమెంటేషన్ చూడండి స్వామి. అంటే ఆ స్వామి ఆ మనసెరిగినటువంటి భక్తులు గాబట్టి ఆయన, స్వామి ఇది మీరుంటున్నటువంటి పవిత్రమైన ఊరు. దీన్ని నేను వ్యాపారం చేయలేను అన్నాడట. అంత గొప్ప ఈ యాదాళం వెంకటరమణప్ప గారికి, ఆయనకి కొంతకాలానికి జబ్బు జేసి 2 కాళ్ళు ఇబ్బంది పడి మంచానికి పరిమితమయ్యాడట. ఆ రోజుల్లో పుట్టపర్తిలోనే స్వామికి చాలా వ్యతిరేకత గదా! ఇంకా ఎవరు ప్రపంచమే కాదు, పుట్టపర్తి వాళ్ళు ఎవరు నమ్మని పరిస్థితిలో ఉన్నారు. వచ్చే భక్తులందరూ గూడా ఏం పని లేని వాళ్ళు, వీళ్ళు ఎక్కడెక్కడి నుంచి వచ్చారా అని సూటిపోటి మాటలు అనేవాళ్ళట. వాళ్ళందరూ అన్నారట, ఇంటి ముందరకొచ్చి ఈయన షాప్ గదా! ఇంటి ముందరకొచ్చి ఈయన మంచంలో ఉంటే, పాపం ఈయన కోడలు, కొడుకు వీళ్ళందరూ ఆ షాప్‌ని రన్ చేసేవాళ్ళట. అందరూ ఇంటి ముందరకి రావటం, "నువ్వు ఒక పనికిమాలినోడిని పట్టుకున్నావు. ఆ! నువ్వు దేవుడిని కాదు పట్టుకుంది దయ్యాన్ని. అందుకే నీకు ఈ జబ్బొచ్చింది. నీ కాళ్ళు పడిపోయాయి. నువ్వు నడవలేని పరిస్థితికొచ్చావు. మంచానికి పరిమితం అయ్యావు." ఇట్టా పెద్ద పెద్దగా అరిచేవాళ్ళట. వ్యతిరేకులందరూ ఇంటి ముందు ప్రతిరోజు పోతున్న ప్రతివాడు హేళన చేయటమే, గేలి చేసి చూడండి ఒకసారి ఆ స్థితిని గమనించండి, ఎంత బాధ ఉంటుంది. రెండోది ఎంత డైనమా ఉంటుంది. ఇప్పుడు ఒకటి 2 గాదు. కొన్ని వందల మందొచ్చి నువ్వు పనికిమాలినోడిని పట్టుకున్నావు, ఆయన దేవుడే గాదంటుంటే మన నమ్మకం ఏం గావాలి? అయినా ఆయన ఆయన స్వామి, 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 స్వామి అదే కుటుంబం మొత్తం అదే. స్వామి పెట్టే పరీక్షలు మరీ ఇంత భయంకరంగుంటాయి. రెండవది కొంతమందట స్వామి దగ్గరకొచ్చి స్వామి దగ్గరకొచ్చిన వాళ్ళు, స్వామి వెంకటరమణప్ప మంచాన బడి ఉన్నాడు అని చెప్పేవాళ్ళట. స్వామి నాకు తెలుసు అనేవాళ్ళంట. ఇంకొంతమందికి చివరికేమైంది, ఒకసారి కొంతమంది వ్యతిరేకులు ఆ స్వామి అలా చిత్రావతి అవన్నీ తిరుగుతూ అందరిని పలకరిస్తూ వచ్చేవారట ఆ దారిలో. కొంతమంది వ్యతిరేకులు కావాలని ఒక గుంపుగా నిలబడి, నిన్ను నమ్ముకున్న వెంకటరమణప్ప అక్కడ మొత్తం అయిపోయింది. నిన్ను నమ్ముకోవటం వల్ల నువ్వేం భగవంతుడివి అని డైరెక్ట్‌గా స్వామి మీద అవాకులు చవాకులు మాట్లాడారట. స్వామి నవ్వుతా వచ్చి అప్పుడు వాళ్ళకి స్వామి అక్కడ చెప్పారట. ఆహ్, ఆ ఊరు వాళ్ళు గూడా ఉంటే వాళ్ళకి చెప్పారట. "చెప్పు నేనొస్తానని చెప్పు" అని కబురు పెట్టారట. స్వామి వస్తా అన్నారని కబురు బుక్కపట్నం వీరి ఇంటికి చేరింది. చేరాక స్వామి వస్తా అన్నారు. సాయంత్రం దాకా ఎదురు చూసారట. వస్తారని. చీకటి పడింది. మళ్ళీ అనేవాళ్ళు వస్తా అన్నారు కదా! అంతా వ్యాపించింది ఊరంతా. జనాలొచ్చారు. పొద్దునుంచి ఎదురు చూస్తే రాలేదు. అందరికి ఏమన్నారట, ఏందొచ్చేదే అనేది, ఊరికే అబద్ధాలు చెప్పాడులే నీతోటని చెప్పి తూలనాడి వాళ్ళు వెళ్ళిపోయారు. నమ్మగలమా? అర్ధరాత్రి 1:00, 2 మధ్యలో తలుపు కొట్టారట స్వామొచ్చి. ఆ యాదాడం వెంకటరమణప్ప గారి కోడలు తలుపు తీస్తే ఎదురుగా స్వామి. ఇప్పుడెవరో వచ్చిందనుకుంటే. వచ్చేసేసి లోపలికొచ్చేసారట. స్వామి లోపలికొచ్చి వీళ్ళందరూ లేచి నమస్కారం చేస్తే స్వామి అన్నారట, "ఏమి నువ్వు మంచంలో పడుకొని వీళ్ళందరికీ భారంగా మారతావా?" అని అన్నారట స్వామి. నిలబడు లే అన్నారట. "నేను లేవలేను స్వామి, కాళ్ళు పని చేయట్లేదంటే" అప్పుడు గాల్లోకి చెయ్యి తిప్పి కొన్ని ఏమిస్తారు, టాబ్లెట్లు ఏవో ఇస్తారు అనుకున్నాం కదా! విభూదాన్ని ఇస్తారు కదా! కాదండి. ఖర్జూర పళ్ళు ఇచ్చారట.
ఖర్జూర పళ్ళు చేతిలో ఇస్తే ఆయన చేయి పట్టుకొని చేతిలో పెట్టుకుని ప్రసాదం ఇచ్చారు కదా అని చేతిలో పట్టుకొని పిడికిట్లో ఇట్లా మూసి చూస్తున్నాడు స్వామి. ఆ స్వామి అన్నాడంటే, ఏంటి ఎవరి కోసం దాస్తున్నావు అవి, తీ అని చెప్పి ఆ ఖర్జూర పళ్ళు తీసి స్వామి ఆ లోపల గింజ తీసి ఈయనకి ఇవ్వటం, ఈయన నోట్లో వేసుకొని తినటం. 4 ఖర్జూర పళ్ళు అంతే ఇచ్చేసేసి లే నడు అనగానే లేచి నిలబడి నడవటము పరిగెత్తడం మొదలుపెట్టాడు. ఈ విషయాన్ని బుక్కపట్నం ఆ ఊళ్ళో ఉన్న అందరూ చూశారు. తెల్లారి పొద్దునే చక్కగా ఆ రాత్రి చూసిన వాళ్ళు ఉన్నారు. తెల్లారి పొద్దు నుంచి ఈయన మామూలుగా యథావిధిగా తిరగటం చూసి అప్పటి నుంచి ఇక మొత్తం ఓహో స్వామి వ్యాధులు నయం చేస్తారని మొత్తం ప్రబలిపోయి ఇక అందరూ కూడా చేతులు వచ్చి స్వామి దయ చూపండి అని ఈ జబ్బులున్న వాళ్ళందరూ క్యూ కట్టడం మొదలుపెట్టారు. స్వామి అప్పుడు అన్నారట, నీ నామస్మరణే నిన్ను రక్షించింది. నీ ఫెయిత్, నీ నమ్మకం, స్వామి వస్తారనే నమ్మకం ఉంది చూసావా, ఆ నమ్మకంతో నువ్వు చేస్తున్న నామస్మరణ నిన్ను ఇవాళ నడిపించిందని స్వామి చెప్పారట. అట్లాగే మనకు తెలుసు ఇలాంటివి ఎన్ని కోట్లు ఉన్నాయి స్వామి అవతారంలో, ఎంతమందిని మనం ఇలా వింటాం. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో కూడా ఒక డాక్టర్ రవి మారీవాలా, ఆయన పేరు డాక్టర్ రవి మారీవాలా, ది గ్రేట్ కార్డియక్ సర్జన్. ఆయన స్వామి దగ్గర సర్వీస్ చేయడానికి అప్పట్లో వేణుగోపాలం గారు ఉన్నప్పుడు వీళ్ళందరూ కూడా ఒక వీకెండ్స్ లో వచ్చేవాళ్ళు, వచ్చి ఇక్కడ ఆపరేషన్ చేసి మళ్ళీ వెళ్ళిపోతుండేవాళ్ళు డాక్టర్లు. ఆ రవి మారీవాలా అనే ఆయన కూడా స్వామి డివోటీ, సర్జరీ చేయడానికి వచ్చాడట. వచ్చి ఒక పేషెంట్కి హార్ట్ ఆపరేషన్ చేశారట. చేస్తే వీళ్ళు ఏం చేస్తారట, హార్ట్ ఆపరేషన్ చేసినప్పుడు ఈ బాడీలో ఉన్న బ్లడ్ అంతా, అంటే ఒక డివైస్ ఉంటుంది, హార్ట్ లంగ్ మిషన్ అని ఒక మిషన్ ఉంటుంది. అంటే ఈ ఆపరేషన్ జరుగుతున్న సేపు ఈ హార్ట్ని కొట్టుకోకుండా ఆపాలి. మరి అది కదులుతూ ఉంటే ఎలా చేస్తారు, దాన్ని ఆపాలి. సో ఇప్పుడు ఈ హార్ట్ చేసే పనంతా మిషన్ చేస్తుంది అనమాట. సో ఇలాగా ఆపరేషన్ చేశాక మళ్ళీ దాన్ని ఇది చేస్తారు, ఎలక్ట్రిక్ షాక్ తోటి మళ్ళీ దాన్ని హార్ట్ని మళ్ళీ షాక్ ఇవ్వగానే అది మళ్ళీ కొట్టుకోవటం మొదలు పెట్టిన దగ్గర నుంచి మామూలు అయిపోతుంది. అసలు అది ఎలా స్టార్ట్ అవుతుందో ఏంటో చూడండి, అంత విచిత్రం పెట్టాడు భగవంతుడు మనలో. ఆ ఎలక్ట్రిక్ షాక్ ఇవ్వగానే మళ్ళీ అది స్టార్ట్ అవుతుంది, మామూలుగా ఫంక్షన్ చేయటం మొదలుపెట్టి. వీళ్ళు ఈ మిషన్ పెట్టారు, ఇది చేశారు, బాగుంది. వీళ్ళు ఆపరేషన్ 4 hours చేశారట. 4 hours చేశాక ఈ ఎలక్ట్రిక్ షాక్ పెడితే ఎంతకీ ఆ హార్ట్ పనిచేయట్లేదు. 1, 2, 3, 4 సార్లు అయ్యే పని చేయట్లేదు. ఈ మిషన్ మీదే పేషెంట్ బతికే ఉన్నాడు, ఎందుకంటే హార్ట్ బదులు ఈ మిషన్ పనిచేస్తుంది కదా. ఏం చేయాలో తెలియలేదు. అక్కడ టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఒక 7-8 మంది చేస్తారు. వాళ్ళు అన్నారు, అందులో డాక్టర్ అన్నారట, మనం ఏవేవైతే చదువుకున్నామో అవన్నీ ప్రయత్నం చేసాము, బట్ రావట్లేదని. కాబట్టి ఇప్పుడు సరే ఈ మిషన్ అయితే ఎంతకాలం ఈ మిషన్ నడుపుతాం, ఎంతసేపు ఉంచాలో తెలియదు. సో కాబట్టి ఈయన సరే కాస్త నాకు ఒక 5-10 minutes రిలాక్స్ అవ్వాలి, నేను బాగా వర్రీడ్గా ఉన్నాను నేను అని చెప్పి హాస్పిటల్లోంచి బయటకు వచ్చి క్యాంటీన్, హాస్పిటల్ డాక్టర్స్ క్యాంటీన్ ఉంటుంది, చాలా అద్భుతం ఆ హాస్పిటలే ఒక అద్భుతం. ఆ డాక్టర్స్ క్యాంటీన్కి వెళ్ళి కాఫీ ఆర్డర్ చేసి కూర్చొని ఆయన కాఫీ కప్ తీసుకొచ్చేటప్పటికి ఎదురుగా స్వామి ఫోటో. ఏం చేయాలి, స్వామి దగ్గర ఆ ఫోటో ముందు కూర్చొని, స్వామి మేము చదువుకున్నవి నేర్చుకున్నవి అన్నీ చేసాం, ఇంకా మా చేతుల్లో ఏమీ లేదు, అంతా మీరే అని సాయి గాయత్రి ఒక 3 సార్లు చేసి కాఫీ తాగి లోపలికి వచ్చాడట. లోపలికి వచ్చి ఇవన్నీ అన్ని వాళ్ళు వేసుకుంటారు కదా, ఈ గ్లౌస్ ఇవన్నీ వేసుకొని అక్కడికి వచ్చి ఆ పేషెంట్ దగ్గరకు వచ్చిన మీద చెయ్యేసి మరుక్షణం మళ్ళీ హార్ట్ అసలు వీళ్ళు ఏం ప్రయత్నం చేయకుండానే దట్ స్టార్టెడ్ బీటింగ్, ఎవ్రీథింగ్ గోన్ నార్మల్, అంతా మామూలు అయింది, ఆ హ్యాపీగా ఎండ్ అయిపోయింది. అంటే ఏంటి, ఆ ఫెయిత్. ఇప్పుడు ఇంతవరకు సో డాక్టర్గా తను చేసినటువంటి అంతా చేశాడు. సో ఎప్పుడైతే స్వామి చూసుకుంటారనే నమ్మకంతో కేవలం 3 సార్లు సాయి గాయత్రి ఒక హృదయాన్ని స్పందించేలాగా చేసిందంటే ఎంత గొప్ప మంత్రం, ఎంత గొప్ప మంత్రాన్ని స్వామి మనకిచ్చారు. ఇంత సులభంగా మనకు దొరికే స్వామి ఎక్కడ ఎవరికి ఉంటారండి. ఎంత అద్భుతమైనటువంటి స్వామి మనందరికి ఉన్నటువంటి. కాబట్టి మనలో ఫెయిత్ని నింపుతుంది. అట్లాగే చాలా గమ్మత్తైన విషయాలు స్వామి సమ్మర్ కోర్సులో చెప్తారు. రావణాసురుడు అటండి చాలా వాడి ముందు అసలు నిలబట్టమే అసాధ్యమట. వాడంటేనే చాలా భయపడేవాడట. దేవతలు కూడా భయపడేటువంటి ఆ రావణాసురుడు ముందు ఒక కోతి ఆంజనేయ స్వామి వెళ్ళి
అంత ధైర్యంగా రావణుడిని ఎదిరించేటువంటి శక్తి మళ్ళీ రామ నామం వల్లే వచ్చిందంటారు స్వామి. అట్లాగే హిరణ్యకశిపుడు కూడా చాలా వాడు దేవతల్నే ఓడించిన వాళ్ళు, వాళ్ళందరూ కూడా ఇంద్రుడినే సాగుగొట్టినటువంటి వాళ్ళు, దేవతలను ఓడించినటువంటి వాళ్ళు, ఎంతో పవర్ఫుల్. మొత్తం ఇంకా నేనే దేవుణ్ణి అని చెప్పుకున్నాడు హిరణ్యకశిపుడు, అంత మైటీ పవర్ఫుల్. స్వామి అంటారు రాముడు చంపాడు ఇవన్నీ అనుకుంటున్నారా మీరు, రాముడు రావణాసురుని చంపాడు, నరసింహస్వామి హిరణ్యకశిపుని చంపారు కాదట. వాడు అంత గర్వంతో నన్ను ఎవరు ఏమీ చేయలేరనే అహంకారంతో రావణాసురుడు ఉంటేట, రాముడు జంతువులను తీసుకెళ్ళాడు చూడండి, కోతులు, భల్లూకాలు, ఉడతలు, వీటిని తీసుకెళ్ళి ఓడించాడు. ఎంత హాస్యాస్పదంగా ఉంది. వాడు అంత పెద్దవాడా, దేవతలు పారిపోతారా? ఇన్ని ఆయుధాలు, అసలు మొత్తం విశ్వాన్ని పాలించే దేవతలందరూ పారిపోతారా? పారిపోతే ఈయన జంతువుల్ని, అది కూడా కోతి. కోతి అంటే ఏంటంటే స్వామి అంటారు కదా, చంచలత్వానికి మారుపేరు కోతి. సో రాముడు ఒక మానవ రూపంలో వచ్చి ఏం సంకేతం ఇచ్చాడంటే, కొన్ని లక్షల కోట్ల కోతుల్ని నేను కంట్రోల్ చేయగలను బై నేమ్. నా పేరుతో కోతులు కంట్రోల్ అవుతాయి. కోతి అనేది చంచలమైన మనస్సుకి సంకేతం అంటారు స్వామి. అటువంటిది మనకున్నటువంటి కోతి మన మైండే కదా. సో ఐ కెన్ కంట్రోల్ యువర్ మైండ్ అనే సందేశాన్ని స్వామి ఇస్తున్నారు చూడండి, ఎంత గొప్ప సందేశం. అట్లాగే హిరణ్యకశిపు అనేవాడు అసలు వాడు ఎంత ప్రమాదకరమైన వాడు, అదే కదా. అట్లాంటిది వాడిని చంపింది ఎవరంటే నరసింహస్వామి కాదటండి చంపింది, స్వామి చెప్తారు వాడిని చంపింది ఒక చిన్న పసిబాలుడు ప్రహ్లాదుడు అంతే. ఆ పసిబాలుడు చేసే నామమే వాడిని చంపేసింది అంటారు స్వామి. ఏంటి ఆయన నారాయణ నారాయణ అనే నామమే వాడిని చంపేసింది. అనుక్షణం బాధపడేవాడు, చివరికి ఎక్కడున్నాడు ఎక్కడుంటాం ఏంటి అంతా ఉన్నాడు. ఆ పసిపిల్లవాడితోటి చంపించేశాడు ఆయన. అంటే మేము చాలా గొప్పవాళ్ళం, మేము చాలా గర్వం, మిమ్మల్ని మించిన వాళ్ళు లేరు అని ప్రబలిన ప్రతిదాన్ని కూడా ఇటువంటి సింపుల్ వాటితో, అంటే అక్కడ పనిచేసింది అంతా కూడా నామమే. ఎంత గొప్ప ఆయుధం నామం మనకు చూడండి. మన ముందు ఎవడన్నా నువ్వెంత అని మనం అంటున్నప్పుడు మనం చేయాల్సిన పనేంటి, వాడితో పోరాటం కాదు, వినమ్రంగా నామాన్ని పఠించటమే కదా మన విజయానికి కారణం అవుతుంది. అటువంటిదే ఒక రెండోది, ఈ నామము అహంకారాన్ని తుంచేస్తుంది అన్నారు స్వామి. మీకు ఒక చిన్న సంఘటన నేను పంచుకుంటాను. సత్యసాయి సంస్థల అమెరికా ప్రెసిడెంట్, సత్యసాయి సంస్థలకి యుఎస్ఏ అమెరికా సంస్థలకి ప్రెసిడెంట్ హరీష్ నాయుడు అని ఒక చాలా గొప్ప డివోటీస్, వారందరూ కూడా ఎప్పటి నుంచో స్వామి డివోటీస్, గొప్ప భక్తులు వాళ్ళు. ఆయనకి ఒకసారట స్వామి రమ్మంటున్నారు పుట్టపర్తి అనిపించిందట. సో కుటుంబ సహితంగా జస్ట్ ఆయనకు అనిపించింది స్వామి రమ్మంటున్నారని. వెంటనే అమెరికా నుంచి బయలుదేరి మొత్తం కుటుంబం అంతా స్వామి దగ్గరికి వచ్చారు. స్వామి ఇంటర్వ్యూ ఇచ్చారట. చక్కగా మాట్లాడి ఆయన వచ్చినప్పుడు స్వామి సో ఇక్కడ ఉంటుంది కదా మన కుల్వంత్ హాల్కి రాగానే నేను సో ఎండ్ అని చెప్తే వారికి కొంచెం ముందర ప్రత్యేక స్థానం ఇస్తారు కదా, అలా ఇస్తారు ఆయన ఎప్పుడు వచ్చినా. అట్లా ఇస్తుంటే ఈయన వెళ్ళి చెప్పాలి నేను సో అని చెప్తే ఆయన్ని రండి ఇక్కడ కూర్చోండి, విఐపీలని ఒక చోట కూర్చోబెడుతుంటారు కదా ముందర. అట్లా ఆయన అన్నాడట, స్వామి నేను ఇట్లా ప్రతిసారి వచ్చి వీళ్ళందరికీ చెప్పుకోవాల్సి వస్తుంది, అప్పుడు నాకు ఇస్తున్నారు అంటే స్వామి అన్నారట, అట్లా కాదు నువ్వు వరండాలో చాలా పెద్ద వివిఐపీలు కూర్చుంటారు, నువ్వు వరండాలో కూర్చో అన్నారంట. వెరీ గుడ్, ఇంకేమి హ్యాపీ అనుకున్నాడు. వరండాలో ఇంకెవరికి ఏం చెప్పనక్కర్లేదు, డైరెక్ట్గా వెళ్ళి వన్స్ వరండాలో మీరు కూర్చుంటారంటే ఇంకా పర్మనెంట్ కదనమాట. ఈయన వెళ్ళి తెల్లారి ఓకే అయిపోయింది, ఇంటర్వ్యూ అయిపోయింది, హ్యాపీగా తెల్లారి వచ్చి మార్నింగ్ దర్శనానికి వచ్చారు. వచ్చి లోపలికి వస్తే అక్కడ చిరంజీవిరావు గారు, ఆయన ఆపాడు, ఎవరు నువ్వు అని. ఆపితే నేను ఇట్లా నిన్న స్వామి నాకు ఇంటర్వ్యూ ఇచ్చి నన్ను వరండాలో కూర్చోమన్నారంటే, ఇట్లా ప్రతి వాడు వచ్చి చెబితే ఇక్కడ వరండాలో ప్లేస్ ఎక్కడ ఉండాలి, గో గెట్ అవుట్ అన్నట. ఇదేంటిది? పైగా అక్కడ అందరి ముందర ఓ పెద్ద సీన్ అవుతుంది గదా! రెండోది ఈ గెట్ ఔట్ అనే మాట అన్నాడు గదా! అంటే ఏంటి? సో, ఇప్పుడు ఈ సేవాదారులు వీళ్ళందరూ గుర్తుపెట్టుకుంటారు గదా! కనీసం సో, వీళ్ళందరికి అర్థమవుతుంది. ఓహో! వీడు అబద్ధాలు చెప్పి లోపలికొస్తాడు. సో, కాబట్టి అసలు ఈయన బయటికెళ్ళి ఏమనుకున్నాడు, అసలు ఇప్పుడు వరండాలో కూర్చోవటం కాదు, అసలు కులవంతాల్లోనే నా ప్లేస్ పోయింది. లోపలికి గూడా రానివ్వరేమో, నేను ఇప్పుడు అందరికి నోటెడ్ అయిపోయాను కదా! అని బాధపడతా, అదేంటి నేను ఇంత పెద్ద వ్యక్తిని, ఇంత స్థాయి ఉన్నవాడిని, నన్ను ఇంత మాటని అవమానించారే అని చెప్పి ఈయన సరే అట్లీస్ట్ ఆ లాస్ట్‌కి బయట నిలబడి స్వామి ఇంకొద్ది నిమిషాలు వస్తారనంగా లోపలికెళ్ళి ఆ ఎనకాల కూర్చొని అట్లీస్ట్ ఇక్కడి నుంచైనా దర్శనం చేసుకొని
చాలా మదన పడ్డాడట ఈయన. అయ్యో! ఏంటి నాకింత అవమానం జరిగింది ఇట్లాగని. ఆ త్రూ ఔట్ అక్కడి నుంచి ఉన్న 4, 5 రోజులు బయట నుంచే స్వామిని అంటే వెనకాల ఎక్కడో కూర్చోవటం, ఈ వీఐపీ గేట్‌లోంచి రాకపోవటం, సిగ్గుతోటి ఇలా చేశాడాయన. అయిపోయింది వెళ్ళిపోయారు. వెళ్ళిపోయాక ఈయనకది నలుగుతానే ఉంది మనసులో. అట్లా జరిగాక కొంతకాలానికి ఈయనకేమనిపించిందంటే, లేదు ఇది లోపల జరిగింది గదా! స్వామి నాకు చెప్పిన విషయం గదా! బయటున్న వీళ్ళకెలా తెలుస్తుంది? తెలీదు కదా! కాబట్టి వాళ్ళ డ్యూటీ వాళ్ళు జేశారు అని నిదానపడ్డాడట. తర్వాత కొద్ది రోజుల తర్వాత ఏమనిపించిందంటే, లేదు ఇదంతా స్వామి దగ్గర అందరూ ఒకటే గదా! ఎక్కడ కూర్చుంటే ఏంటి? నేనింత ఫూలిష్‌గా అసలు అడగకుండా ఉండాల్సింది స్వామిని. నేనసలు ఈ మాట అనవసరంగా అడిగాను. అడగకుండా ఉండాల్సి ఇప్పుడు నేను లాస్ట్ కూర్చున్నాను. లేదు అసలు దూరంగా అసలు ఈ యూఎస్ఏలో కూర్చొని స్వామికి దండం పెట్టుకున్నాను. నా ప్రార్థన స్వామిని చేరదా? ఎంత ఫూలిష్‌గా నేను అడిగాను అని ఇవన్నీ ఆయనకి వచ్చేసాయి. వచ్చేసాక అయ్యో! ఆ క్షణం నేను అడగకుండా ఉంటే ఎంత బావుండేది. సరే హ్యాపెండ్ ఈజ్ హ్యాపెండ్. నేను హ్యాపీగా, హాయిగా భక్తుల్లో ఉండటమే కరెక్ట్. ఇలా ఆయనంతా సమాధాన పడ్డాడు. తర్వాత ఒక 2 ఇయర్స్ తర్వాత ఇతనొచ్చి నార్మల్ భక్తుల్లో కూర్చున్నారు మామూలుగా. అసలు ఇంతకు ముందన్నా వచ్చి నేను సో అండ్ సో అని చెప్పి ముందు కూర్చునేవాడు కదా! లేదు. నార్మల్ భక్తుల్లో కూర్చున్నారు. స్వామి వచ్చి ఇక్కడ కూర్చున్నావే నిన్ను వరండాలో కూర్చోమన్నా కదా! వరండాలోకెళ్ళన్నారు స్వామి. ఓకే స్వామి అన్నాడు. వెంటనే ఇతను వెళ్ళలేదు. స్వామి దర్శనం అయిపోయింది గదా! సో, మార్నింగ్ దర్శనంలో ఈ మాట అన్నారు. అప్పుడు కూడా ఈయనకు అర్థం అప్పుడు కూడా ఎవరితోటన్నారు? ఈయనతోటన్నారు. వాళ్ళనెవరిని పిలిచి చెప్పలేదు స్వామి. సో, కాబట్టి ఈయన ఆల్రెడీ ఓసారి మనకయింది గదా! ఎందుకు అని జెప్పి స్వామి ప్రేమ కొద్దీ అన్నారు. అసలా మాట అన్నారు, గుర్తించారు. ఎప్పుడో 2 ఏళ్ల క్రితం అన్న మాటను మళ్ళీ రిపీట్ జేశారు. అదే చాలనుకున్నాడు, హ్యాపీగున్నాడు. ఈవినింగు సరే మళ్ళీ తర్జన భర్జన పడ్డాడట. వెళ్ళాలా? వద్దా? మళ్ళీ వెళితే గెట్ ఔట్ అనే అవమానం వస్తదా ఏంటని. సో, సరే అయితే అయిందిలే. ఏముంది స్వామి దగ్గర ఇదంతా పట్టించుకోకూడదు. ఓకే అని జెప్పి ఈయన స్ట్రెయిట్‌గా వచ్చి వరండాలో కూర్చున్నాడట. అసలు ఎవ్వరు ఆపటం గాని, నువ్వెవరు అడగటం గాని ఏమీ లేదు. అక్కడి నుంచి ఎవ్రీ టైమ్ డైరెక్ట్‌గా వరండాలోకొస్తున్నారు. అక్కడ కూర్చున్నారు. స్వామి హ్యాపీగా నవ్వుతున్నారు. అంతా అయిపోయింది. ఈ ఈ రి మరి ఇదంతా ఎందుకు? మొదటిసారి ఆపి ఇదంతా ఎందుకని తర్వాత ఆయన ఆహ్, మొత్తం అనలైజ్ చేసుకుంటే ఏమర్థమైందంటే, సో, నాలో నేను ఈ సంస్థల అధ్యక్షుడిని అనేటువంటి అహంకారాన్ని ఎప్పుడైతే నేను ఈ అహంకారం అంతా తొలగించుకొని, నేను సాధారణ భక్తుడిని కదా! అనే థాట్‌లో నేను బతకడం మొదలుపెట్టానో, అది గమనించిన స్వామి అప్పుడు అడ్డంకులు తెచ్చింది స్వామే. చిరంజీవిరావు గారు కాదు. ఇప్పుడు నాకు మార్గం ఇచ్చింది గూడా స్వామే. చూడండి అది అర్థమయ్యేటప్పటికే అంటే స్వామి మనల్ని ఎంత ప్రేమిస్తారో, మనల్ని ఎలా ఉద్ధరిస్తుంటారో ఒక్కొక్క లెవెల్‌కి ఎంత గొప్ప స్థాయికి మనల్ని తీసుకొస్తారంటే, అహంకార నిర్మూలన జేసి, మనల్ని ఉద్ధరించటానికొచ్చినటువంటి అవతారం అని జెప్పి ఆయనకు అర్థమైంది. కాబట్టి అలాగే ఎంత గొప్ప విషయాలివన్నీ. అట్లాగే స్వామి ఒకసారటండి ఆహ్, పిల్లలందరూ గ్రామ సేవకి పంపిస్తారు గదా! స్వామి నియర్ బై ఊళ్ళందరికి. పంపిస్తే స్వామి ఆహ్, అక్కడికెళ్ళి ఒక విలేజ్ పేరు జెప్పారు. చెప్పి ఆ విలేజ్ ఎవరెవరెళ్లారంటే, స్వామి మేమందరం వెళ్ళాను. ఓ 10, 15 మంది పిల్లలొచ్చారట. అక్కడ రాధమ్మని కలిసారా అన్నాడు. రాధమ్మ ఎవరు స్వామి? రాధమ్మ ఎవరో మాకు తెలీదన్నారట. అప్పుడు స్వామి అన్నట, "ఏహ్! మీకు మీకు రాగి ముద్ద, శనగ చట్నీ పెట్టింది. మళ్ళీ మీరు ఊరంతా తిరిగి రాగానే మీకోసం ఎదురు జూసి, ఒక పెద్ద దానిలో బటర్ మిల్క్ తెచ్చి మీ అందరికి పోసిన స్వామి ఆ ఓల్డ్ లేడీ మేము జూసాం స్వామి. ముసలావిడని చూసాము" అంటే, "ఎంతో ప్రేమ పడిందా?" బాగా ప్రేమ పడింది స్వామి. మాకు తినండి, తినండి అని అన్నీ ఇచ్చింది. రెండోది అన్నాక ఒక అబ్బాయి అన్నాడట, "మాకు అసలు వద్దన్నా గాని పెట్టింది" అంటే, "ఓ ఫూల్ నీతో ఆమె మీతో ఏమన్నది మాటలు గుర్తులేదా?" అన్నాడు. అప్పుడు ఇంకొక అబ్బాయి చెప్పాడట, "అయ్యా మీరు తినండయ్యా. మీరు తింటే మీకు నేను పెడితే నేను స్వామికి పెట్టినట్టే అన్నది స్వామి" అన్నాడు. చూసారా అని చెప్పి స్వామి ఆనందపడి, "ఆమె ఎవరో తెలుసా?" అంటే, "తెలీదు స్వామి" అంటే, ఆ చుట్టుపక్కల ఉన్న మొత్తం ఒక పల్లెటూరులో 25, 30 పల్లెటూర్లకు ఆవిడే మంత్రసాని. ఆవిడే డాక్టరట. డెలివరీ చేసే డాక్టర్ లాంటిదావిడ. చాలా చిన్ననాటి నుంచే స్వామి భక్తురాలు. ఇప్పుడు బాగా పెద్దదయిపోయింది. కొన్ని వేల మందికి ఈ ప్రసవాలు చేసిందావిడ. ఆమె చేయని అర్ధరాత్రి ఎప్పుడైనా సరే, నాకొచ్చిన విద్య ఇదే, ఇంతే. వాళ్ళ తరతరాలుగా వస్తున్న విద్య ఇదే. కాబట్టి నాకు తెలిసిందిదే. దీన్ని నేను డబ్బుకు ఆశించకుండా నేను చేస్తాను అని స్వామికి అనుకుందట. చిన్ననాటి నుంచే. కాబట్టి వాళ్ళు ఎంతిస్తే అంత డిమాండ్ చేయదట. ఇస్తే ఇస్తారు లేపోతే లేదు. ఇదొక సేవగా భావించి చేస్తదట ఆవిడ.
రెండోది వెళ్ళిన ప్రతి చోట ఆవిడ చేసే పని ఏంటంటే చక్కగా విభూతి తీసుకొని ముందు ఆ బాలింతకి పెట్టి తాను పెట్టుకొని త్రూ అవుట్ ప్రసవం డెలివరీ అంతా కూడా సాయిరామ్ 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 అని. రెండోది స్వామి మీరు రండి, నేను కాదు చేసేది మీరు చేయాలి వచ్చి, నేను కేవలం ఇన్స్ట్రుమెంట్ మాత్రమే, నేను కేవలం పనిముట్టులాగా ఉంటాను, ఇదంతా సుఖంగా జరిగేలాగా చేయండి అని చేసేదట. ఎప్పుడైతే ఈ ప్రార్థన చేసిందో స్వామి చెప్పారు, నేను ఆ పక్కనే వచ్చి ఉండేవాడిని. సో ఇక అప్పుడేమైందట, రాధమ్మ వచ్చింది అంటే ఇది ఫెయిల్యూర్ జరగదు. ఎన్నో కాంప్లికేటెడ్‌వి కూడా చాలా ఈజీగా అయిపోయేవట. అలా చాలా పేరు పొంది వాళ్ళందరికి గూడా కొన్ని ఊళ్ళల్లో ఈవిడెళ్తుంటే ఈవిడే మాకు ప్రసవం చేసిందని ఇట్లా ఇవన్నీ ఆత్మీయంగా ఉండేదట. అంటే చూడండి స్వామి చెప్పేటువంటంతా గూడా ఆ నామస్మరణతోటి స్వామిని తన వెంట తీసుకెళ్ళి ఎంత కష్టమైన వాటిని కూడా అసాధ్యాన్ని సుసాధ్యం చేసేటువంటి గొప్ప భక్తురాలుగా మారింది. ఆవిడ గురించి స్వామి అడిగితే తెల్లారి వీళ్ళందరూ ఎళ్లి వేరే పక్క ఊరికెళ్ళి ఈ పిల్లలు మళ్ళీ ఆ ఊరు అయిపోయింది. నిన్న అయిపోయింది సర్వీస్. ఆ పక్క ఊరికి నెక్స్ట్ డే వెళ్ళి వస్తూ కావాలని మళ్ళీ ఆ ఊరికెళ్ళి ఆ అవ్వ దగ్గరికెళ్ళి చెప్పారట. స్వామి ఇట్లా నిన్నడిగారు. నీ గురించి నిన్న మాకు జెప్పారని జెప్పి వీళ్ళందరూ ఇది జేస్తే చాలా తన్మయత్వం చెందిందట. ఆహా! నన్ను గుర్తు చేసుకున్నారా? నా గురించి మీకు జెప్పారా స్వామి? ఇక్కడ స్వామి ఎంత దయామయుడు, ఎంత కరుణామయుడు, ఎంత గొప్ప స్వామి. అట్లాగే మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటేండి, ప్రశాంతి నిలయంలో కట్టినటువంటి ప్రతి కట్టడం కింద గూడా లిఖితనామ జపాలున్నాయి. మన నిలయమే నామం మీద కట్టబడిన నిలయం. అదేదో కాంక్రీట్ గోడలు కావు అవి. నామం మీదే నిలబడినటువంటి నిలయం అది. మనకి ఆంజనేయ స్వామి విగ్రహం, తర్వాత సర్వధర్మ స్తూపము, కులవంతాలు వీటన్నిటి పునాదుల్లో గూడా భక్తులు వేల లక్షలుగా రాసినటువంటి లిఖితనామ జపాలని పెట్టి పైన ఈ భవనాలు నామం మీద నిలబడ్డ భవనం అది. మనం చాలా చాలా అసలు అక్కడ అడుగు పెట్టడమే ఎంతో పవిత్రం. స్వామి నడయాడింది కాదు, దాని పునాదే నామము. ఎంత గొప్పనైనటువంటి పరిస్థితి చూడండి. అట్లాగా ఏమిటి ఈ అవతారం? ఎంత గొప్ప అవతారం! అట్లా సార్ కెన్ ఐ కంక్లూడ్ ఆర్ సాయిరామ్ సమయం అయిపోయిందమ్మా. చెప్పండి సార్. ఇంకెంత టైం చెప్పొచ్చమ్మా? ఒకసారి నాకు క్లారిటీ ఇవ్వరా? 15 మినిట్స్ సార్. 15 మినిట్స్. 15 మినిట్స్. ఓకే. సాయిరామ్. కాబట్టి అలాగా అటువంటి నామం మీద మనకి. అట్లాగే స్వామి మీరాబాయి గురించి చెప్పేవారట నామస్మరణ దీనిలో. మీరాని అడిగారట, నువ్వు కృష్ణుడి నామానన్నా వదిలేయి లేదా విషానన్నా తాగు అనే పరిస్థితి తెచ్చారట. ఆవిడ చాలా హ్యాపీగా నేను విషమే స్వీకరిస్తానన్నదట. దీన్ని వదిలిపెట్టను, నేను విషాన్నే స్వీకరిస్తాను. సో విషాన్ని స్వీకరిస్తే ఏమైంది, అమృతం అయినలాగా మార్చానన్నారు స్వామి. కృష్ణుడు అమృతంలాగా మార్చారు. స్వామి అమృతంలాగా మార్చారు. అమృతంలాగా మార్చారంటే ఇది పిల్లలకి చెప్తే పిల్లలు అన్నారంట స్వామిని, స్వామి బాగుంది, ఇప్పుడు వాళ్ళు అంత జాయ్‌ఫుల్‌గా అంత తీయగా వాళ్ళకుంది కదా! బట్ మాకెందుకు అట్లా ఉండట్లేదు? మరి వాళ్ళ నామాన్ని పట్టుకొని అంతంత తన్మయత్వంలోకెళ్తున్నారు, మేము వెళ్ళలేకపోతున్నాం గదా! ఇది మనందరికీ వచ్చేటువంటి సమస్యే గదా! ఎంతసేపు జేస్తాం, కాసేపు జేస్తాము. అంతేగాని నిరంతరం ఎట్లుంటాము? మాకు దీనికంటే ఆడుకోవటము, లేదా సినిమా చూడటము, లేదా రకరకాలవి బాగా అనిపిస్తున్నాయి. మరి నామం ఇంత స్వీట్‌గా అనిపించట్లేదు మాకు. అవి బాగా అనిపిస్తున్నాయంటే స్వామి అన్నారట, దానినే భవరోగము అంటారు అన్నారు స్వామి. భవరోగం అంటే మనకున్నటువంటి అరిషడ్ వర్గాలన్నీ మనల్ని పట్టి పీడిస్తాయి. అంటే మనం దేనికి ప్రయారిటీ ఇస్తున్నాం అనేది ఇంపార్టెంట్. మన ప్రయారిటీ వేరు. మనం స్వామిని దేనికి పాదాలు పట్టుకున్నామంటే, నా జీవితం బాగుంటుంది, నా జీవితంలో డబ్బొస్తుంది, నా జీవితంలో కీర్తి ప్రతిష్టలొస్తాయి, నాకు హ్యాపీగా లైఫ్ గడుస్తుంది అనేటువంటి దాంతో పట్టుకున్నాం. ఇది కాదు కదా అల్టిమేట్ ఎయిమ్. నాకు స్వామి కావాలి, నా ఈ జన్మ స్వామితో అంతమవ్వాలి, ఇదే నాకు చివరి జన్మ గావాలి, ఇటువంటి థాట్స్ తోటి మనం మొదలుపెట్టినప్పుడు అప్పుడు దాని ఫలితం ఉంటుంది గానీ, ఒక పర్పస్‌ని మనం ఒక కోరిక మీద మనం నామస్మరణ చేస్తే ఆ కోరిక తీరుతుంది. దట్స్ ఆల్, అంతవరకే. సో, కాబట్టి మనకు తర్వాత ఏమనిపిస్తుంది, అవును పలానా కోరిక తీరాలి, ఆ కోరిక తీరటం కోసం నామస్మరణ చేశాము, కష్టపడి చేశాము, తీరింది గదా! చాలు అనిపిస్తుంది. కానీ మన పర్పస్ ఎప్పటికప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది, నేను నామస్మరణ చేస్తున్నది ఈ కొద్దిసేపటి కోసం కాదు, లేదా ఈ కోరిక తీరటానికి కాదు.
నేను నిరంతరం స్వామిలో ఉండాలి, నిరంతరం ఆ చైతన్యాన్ని అనుభవించాలి, నేను నిరంతరం నాకిచ్చిన ఈ జన్మ ఇది చివరిది కావాలి, నాకిచ్చినటువంటి ఈ అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకోవాలి. స్వామి అదే అంటారు కదా, మనందరం కూడా స్వామి అడిగే మనకు చెప్పేది అదే కదా. మీరందరూ కూడా స్వామి చెప్పేటువంటి కథ, ఒక ఆయన కట్ట మంచి కాశ్మీర్ నుంచి ఒక మంచి పట్టు వస్త్రం కొనుక్కొచ్చి ఇచ్చారట. ఇస్తే ఆయన ఏం చేశాడు, దాన్ని బీరువాలో పెట్టుకున్నాడట. ప్రతి సంవత్సరం అట్లా చూసుకుని, అబ్బా ఇదంత కాస్ట్లీ, ఇంత కాస్ట్లీ అని వచ్చిన వాళ్ళందరూ చెప్పుకుంటున్నాడట. చాలా సంవత్సరాలు అయ్యాక ఎన్నాళ్ళు ఉంచుకుంటావు, కుట్టించుకో అని ఆయన భార్య ఫోర్స్ చేస్తే ఆయన దాన్ని కుట్టించుకొని షర్ట్గా కుట్టించుకున్నాడట. కుట్టించుకుంటే ఏమైందట, అది వేసుకున్న 2-3 రోజులకి చిరిగిపోయేటప్పటికి ఈయన అదేంటి కొత్త చొక్కా చినిగిపోయిందంటే, అప్పుడు ఆ టైలర్ దగ్గరికి వెళ్ళి గొడవ పడ్డాడట. ఇదంతా స్వామి చెప్పిన స్టోరీ. గొడవ పడితే ఆ టైలర్ అన్నాడట, ఏమయ్యా నీకు కుట్టిన చొక్కా కొత్తదే, బట్ క్లాత్ ఎప్పుడో పాతది కదా, ఇది కొన్ని సంవత్సరాల క్రితంది కదా, మరి పాత క్లాత్ తీసుకొచ్చి కొత్తది అంటావేంటి? అట్లాగే మనం ఈ దేహంతో ఈ జన్మలో ఇట్లా వచ్చాం, మన ఆత్మ ఎన్ని వందల వేల సంవత్సరాల నుంచి వచ్చిందో కదా. సో కాబట్టి దేహాన్ని మనం కాదు, నేను దేహం కాదు అనే భావనతో చూసినప్పుడు కానీ మనకు ఆ పరమార్థం రాదు. కాబట్టి స్వామి నేను జన్మలకు ఉద్ధరింపబడాలి, ఏదో ఈ రోజుకి రేపటికి ఈ కోరిక వరకు కాదు అనేటువంటి భావంతో నామస్మరణ చేయాలి అని స్వామి మనందరికీ బోధించినటువంటి. అట్లాగే దీనిలో లాస్ట్ అండ్ ఫైనల్గా నేను చెప్పదలుచుకున్నటువంటి ఒక చిన్న విషయాన్ని చెప్పి ముగిస్తాను. ఇప్పుడు మరి మన చుట్టూ చాలా ఉన్నాయి కదా, మనం ఎలా స్వామి వైపు ఈ నామస్మరణ అనే అమృతాన్ని మనం ఎలా దీన్ని మనం ఈ అమృతాన్ని మనం ఎలా స్వామి వైపుకి రావాలంటే, స్వామి స్వామి అన్నారు, ఒక చిన్న విషయం చెప్పారు. ఒక భక్తుడు స్వామి దగ్గర అడిగినప్పుడు స్వామి చెప్పారట, కొంచెం జాగ్రత్తగా మనసులో ఊహించండి, ఒకవైపు ప్రపంచం ఉంది, లోకం ఉంది, మరొక వైపు స్వామి ఉన్నారు, మనం మధ్యలో ఉన్నాం. స్వామి అన్నారంట, ఆయన చేతిలో ఒక రౌండ్ గీసి, ఒకవైపు స్వామి, ఒకవైపు ప్రపంచం, మధ్యలో నువ్వు. సో మనం ఊహించుకుందాం. ఇప్పుడు మనం స్వామి వైపు తిరిగామనుకోండి, అప్పుడు ఏమైంది, ప్రపంచం నీకు కనపడదు. నువ్వు లోకం వైపుకి, ప్రపంచం వైపుకి తిరిగావనుకో, నీకు స్వామి కనపడ్డు. సో కాబట్టి సింపుల్ థింగ్, నీ దృష్టి ఎటు ఉంది అనే దాన్ని బట్టి అది ఉంటుంది అన్నారు స్వామి. నువ్వు లోకం వైపుకి, లోకం మెప్పు పొందాలి, లోకంలో నేను ఒక లెవెల్కి రావాలి అనేది చేస్తావా, లేదు నాకు స్వామి కావాలనే దానికోసం చేస్తావా? సో లోకం వైపుకు నువ్వు తిరిగినప్పుడు అక్కడ దేవుడు లేడు, దేవుడి వైపు నువ్వు తిరిగినప్పుడు లోకం లేదు. కాబట్టి ఇలాగ ఎంత సింపుల్గా స్వామి ఉంటాను. సో మరి ఎట్లా మనకు వచ్చేటువంటి ఈ దీని అంటే, మనం ఒక మంచి పని చేయటం మొదలుపెట్టిన ప్రతిసారి మనకు వ్యతిరేకత వస్తుంది కదా. ఇందాకన్నట్టు మనల్ని అవమానింపబడతా ఉంటాం. మనందరికీ తెలుసు ప్రఖ్యాత జేసుదాస్ గారు. ఆ యేసుదాస్ గారు ఎంత గొప్ప గాయకుడు, ఎంత వరల్డ్ రికార్డ్ ఉన్నటువంటి గాయకుడు. ఆయనకు తెలుసా అండి, ఆయనకు గురువాయూరు శ్రీకృష్ణుడు అంటే చాలా చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం అట. ఆయన్ని అసలు ఆ గురువాయూరు టెంపుల్లోకి రానివ్వలేదటండి. నువ్వు అన్యమతస్థుడు అని చెప్పి ఆ టెంపుల్లోకే రానివ్వలేదట. రానివ్వకపోతే మనల్ని రానిలేదనుకున్న ఏం చేస్తాం? ఇప్పుడు ఇందాక నేను చెప్పిన ఆ కేసులో కూడా గెట్అవుట్ అంటే మనం ఏం చేస్తాం, గట్టిగా అరుస్తాం, తిడతాం. కానీ అదే అనేది, అక్కడ రావాల్సింది జాగ్రత్తగా మనం అవమానం పొందినప్పుడు బాగా స్వామి చెప్పిన మాట గుర్తుపెట్టుకోవాలి. మనకు అవమానాలు ఎదురవుతున్నప్పుడు నేను నిన్ను రిపేర్ చేస్తున్నానని గుర్తుంచుకో అన్నారు స్వామి. ఆవేశపడి మనం తప్పుడు చేయకూడదు. వినమ్రంగా తల ఉంచి మనం హ్యాపీగా పక్కకి వెళ్ళిపోవాలి. మనసులో అనుకోవాల్సింది ఏంటి, ఇది నా మంచి కోసమే, స్వామి నన్ను రిపేర్ చేస్తున్నారు అనేటువంటి భావనతో మనం ఉండాలి అన్నారు స్వామి. అలా ఉంటేట అట్లాగా ఆ జేసుదాస్ గారు కూడా అట్లాగే ఉంటే తర్వాత ఏమైందటంటే, ఆయనకి ఈ గురువాయూరు శ్రీకృష్ణుడి మీద ఆల్బమ్స్ పాడే అవకాశం వచ్చిందట. ఆయన ఒక ఆల్బమ్ చేశాకట, అసలు ఎంత అద్భుతంగా ఉన్నాయి శ్రీకృష్ణుడి మీద పాటలు ఎంత బాగున్నాయి, జేసుదాస్ గొంతులో ఎంత అద్భుతంగా ఉన్నాయని కొన్ని వందల ఆల్బమ్స్ ఆయనతోటి చేశారట. అంటే అంటే స్వామి టెస్ట్ చేసి అవమానపరిచినా కూడా ఆయన పాదాలను విడవక, ఆయన పైన ఇష్టాన్ని విడవకుండా ఉన్నందుకు.
అంతదాకా ఎందుకు, మన వివేకానందుడి స్టోరీలో మనం చూస్తాం కదా, వివేకానందుడు చికాగో నుంచి మొత్తం ప్రపంచ యాత్ర చేసి భారతదేశానికి వచ్చి, అప్పటికి రామకృష్ణ పరమహంస గారు చనిపోయారు కాబట్టి ఆయన సమాధిని దర్శించుకోవాలని వస్తాడు. ఆయన వస్తే ఆయన సమాధికి వివేకానందుడిని అనుమతించలేదు. సమాధి చూడటానికి వివేకానందుడిని నీకు అనుమతి లేదు, వెళ్ళిపోమన్నారు. అక్కడ దాకా వచ్చి ఆయన వెనక్కి తిరిగి రావాల్సి వచ్చింది. చూసారు, వివేకానందుడు రామకృష్ణ పరమహంస సంబంధం ఎంత గొప్పది. వివేకానందుడిని అలౌ చేయకపోవటం ఏంటి? ఆ తర్వాత ఏం జరిగింది? అసలు వివేకానందుడు స్థాపించిందే రామకృష్ణ మిషన్ అనేటువంటి గొప్ప ఆధ్యాత్మిక సంస్థ. అట్లా ఉంటాయి. కాబట్టి మనకు అవమానం జరిగిన ప్రతి చోట మనల్ని ఉద్ధరించటానికి స్వామి ఇంకా పైకెత్తటానికి చేసేటువంటి ప్రయత్నం అది. కాబట్టి దాని పట్ల మనం ఎటువంటి కోపతాపాలను ప్రదర్శించకుండా, స్వామిని మనం మనసులో పెట్టుకొని, అవమానించారే అని బాధపడకుండా, స్వామి నాకేదో నేర్పుతున్నారు, నాకేదో లెసన్ నేర్పాలనుకున్నారు అనేటువంటి వినమ్ర దృష్టితో స్వామిని ప్రార్థించినప్పుడు మనం ఖచ్చితంగా ఉద్ధరింపబడతాం అనేది ఆ విషయం. అట్లాగే మరి ప్రపంచ విషయాలు పదే పదే మనల్ని అరిషడ్ వర్గాలు అంత ఈజీ కాదు. ఇదంతా పాటించాలంటే చాలా కష్టం. పదే పదే మనం ఇట్లా ఉండలేము. మనం ఎక్కడో చోట తప్పటడుగు వేయొచ్చు, అది సహజం. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ప్రపంచం అంతా ఒకవైపు ఉంది. ఆ ప్రపంచం అంతా మనం వెళ్ళిన ప్రతి చోట మనం పాపం వైపుకే లాక్కోబడతాం. మరి ఆ పాపం నుంచి మనం ఎట్లా బయటపడాలి అంటే, స్వామి మనకు అమితమైన శక్తినిచ్చారు. ఏంటి తెలుసా అండి మన బలం? స్వామి చెప్పిన మాటలు. సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింస అనే 5 పాండవులు మన వైపు ఉన్నారు. 5 మానవతా విలువలు కావు. మైటీ కొన్ని కోట్ల మందిని, అక్షోహిణుల సైన్యాన్ని ఓడించినటువంటి పాండవులు. ప్రపంచం మొత్తానికి ఎదురు నిలబడినటువంటి పాండవులు 5 మన వైపు ఉన్నారు. అంతేకాదు, ఈ సత్యధర్మ, శాంతి, ప్రేమ, అహింస అనే పాండవులకి అధిపతి శ్రీకృష్ణుడైనటువంటి భగవానుడు మన పక్కన ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు మనం తక్కువ ఉన్నామా? ప్రపంచం గొప్పగా ఉందా చెప్పండి? అంటే స్వామి, మనము, మన పక్కన ఉన్నటువంటి సత్యధర్మ, శాంతి, ప్రేమ, అహింసలైన 5 పాండవులు, వీరాధి వీరులు, యోధులు, సర్వాన్ని జయించగలిగినటువంటి పాండవులు 5 మనకిచ్చి, తాను మన పక్కన నిలబడి, నడువు ఇప్పుడు నీ జీవితాన్ని గడుపు అని మనకిచ్చినటువంటి జీవితం ఇది. ఏదో మనం వచ్చాము, స్వామి భజన చేస్తున్నాం కాదు, ఇది కాదు. ఈ పై విషయాలు కావు. మన జన్మలు ఇటువంటివి కావు. మన పక్కనున్న 5 పాండవులు, మనందరిని నడిపించేటువంటి శ్రీకృష్ణుడు మన పక్క నుండి ఈ జీవితాన్ని గడుపు అని ఇచ్చారు. ఎంత గొప్ప వరం ఇది చెప్పండి. ఈ వరాన్ని మనం ఎంత సద్వినియోగం చేసుకోవాలి? ఖచ్చితంగా చేసుకుంటాం. ఆల్రెడీ మనం ఆ మార్గంలోనే ఉన్నాం. మిగతా వాళ్ళకి లేనిది మనకున్నది ఇదే బలం. మన బలం ఇది. ఇప్పుడు ప్రపంచం అంతా ఎదురొస్తే ఏమి, ఈ చిన్న చిన్న విషయాలు మనం భయపడతామా, బాధపడతామా చెప్పండి? కాబట్టి అంత గొప్ప పవర్ స్వామి మనకిచ్చాడంటే, మన పట్ల స్వామికి ఉన్నటువంటి ప్రేమ ఎంత గొప్ప ప్రేమ. కాబట్టి స్వామి అన్నారట, వీటన్నిటిని నా శరణుజొచ్చి మీరు అభివృద్ధి అవుతారా? ఈ ప్రపంచంలో ఉన్న విషయాలకు భయపడి మీరు దీన్ని వదిలేసి అంతంత మాత్రమైనటువంటి సాధనలు చేస్తారా? విజయం ఎటువైపు ఉంది చెప్పండి అని అడిగారట స్వామి. ఎంత గొప్ప! మా విజయం మన వైపే ఉంటుంది. కాబట్టి మనందరి ఉన్నటువంటి ఈ స్వామి ఇచ్చినటువంటి ఈ అవకాశం మనందరి జీవితాలు సార్థకం. అట్లాగే స్వామి అన్నారు, రామసేతు గురించి స్వామి చెప్తా అన్నారటండి. కోతులు ఎట్లా అదినంటే, రాళ్ళు ఎక్కడైనా తేలుతాయండి? అసలు ఎంత హాస్యాస్పదమైన విషయాన్ని. తేలుతున్నా, పోనీ ఇంకొక రాయిని చూపించండి, తేలే రాయి ఎక్కడన్నా అంటే లేదు. ఎప్పుడైతే నామంతో సమ్మిళితమైందో, స్వామి అన్నారు, ఎవరో వచ్చి స్వామి మేము ఇట్లా రామసేతు చూసాము, మా విమానంలో పోతుంటే కనపడిందంటే స్వామి అన్నారట, రామసేతు దేనికి ప్రతీకనో తెలుసా? ఇట్స్ ఎ బ్రిడ్జ్, ఒక వారధి, రాళ్లతో కట్టిన వారధి. నామాన్ని అంటే నామాన్ని రాయికి యాడ్ చేస్తే ఆ రాయి పూజనీయమైంది. చూడండి ఎంత గొప్ప సంస్కృతి, భారతీయ సంస్కృతి అన్నారు. రాయికి నామాన్ని జోడించినప్పుడు ఆ రాళ్ళు కూడా ఎటుబడితే అటు వెళ్ళేవట. తేలుతున్నాయి, బాగుంది, ఎటుబడితే. అందుకని ఏం చేశారట ఈ వానరులు, ఒక దాని మీద రా, ఇంకో దాని మీద మా వేస్తే ఈ 2 వచ్చి కలిసి ఉండేవి. ఇలా ఒక బ్రిడ్జ్. అంటే చుట్టూ నీకేం కనపడింది అన్నారు స్వామి? పెద్ద సముద్రం ఉంది స్వామి, ఆ సముద్రంలో ఈ బ్రిడ్జ్ కనపడింది స్వామి అన్నారట. అంటే స్వామి అన్నారట, భవసాగరాన్ని దాటటాలి అంటే ఆ సముద్రం ఏంటనుకున్నావు? నీ జీవిత సాగరం, నీ భవసాగరం అది. ఈ భవసాగరాన్ని నువ్వు దాటాలంటే నీకు ఒక బ్రిడ్జ్ కావాలి కదా బంగారు.
ఆ బ్రిడ్జే నామము, నామస్మరణ అన్నారు స్వామి. కాబట్టి మనకు కనిపించే రామసేతు మనం భవసాగరాన్ని నామంతో దాటాలి అని ఎరెక్ట్‌గా నిలబడి మనందరికీ కనిపిస్తుంది. అదేదో ఊరికే కట్టడం చూసాము బావుంది కాదు. అది కాదు దాని అర్థం. భవసాగరాన్ని దాటటానికి నామమే నీకు ఆధారం అని చెప్పినటానికి తరతరాలుగా, యుగయుగాలుగా భారతీయులందరికీ కనిపిస్తున్నట్టు ప్రపంచానికి, విశ్వానికి సాక్షిగా నిలిచినటువంటి ఆ రామసేతుని మనం ఆదర్శంగా తీసుకోవాలి. కాబట్టి ఇటువంటి బుద్ధిని దీక్షా దక్షిణ స్వామి అన్నారు కదా, ఒక గడప దగ్గర మనం ఒక దీపాన్ని పెడితే గడప బయట లోపల 2 చోట్ల వెలుగు ఇస్తుంది. అలాగే మనకి దేహం, మన దేహానికి బయట లోపల బయటకి ఏది అంటే నోరు. ఈ నోటిలో నాలుకలో నీ నామస్మరణ, ఈ నోటిలో నామస్మరణ అనేది నీ దగ్గర ఉన్నప్పుడు నీ బయట అంటే నీ చుట్టూ ఉన్న స్థితులు పవిత్రమవుతాయి. నీ లోపల అంటే కనిపించని మనకున్నటువంటి మనసు, బుద్ధి, ఆత్మ ఇవన్నీ కూడా పరిశుద్ధం అవుతాయి. వెలుగు 2 వైపులా ఇస్తుంది. కాబట్టి నాలుక పైన నిత్యం భగవన్నామాన్ని, స్వామి నామాన్ని మనం పఠిస్తూ మనందరి జీవితాలను సార్థకం చేసుకోవాలని, అటువంటి నామస్మరణని విడవకుండా ఆల్రెడీ మనం చాలామంది, కొన్ని కోట్ల మంది సాయి భక్తులు మనకి స్వామి అలవాటు చేసింది. అటువంటి నామస్మరణలో మనందరం తరించాలని, స్వామి చెప్పినటువంటి ఆ నామస్మరణ విశిష్టత మనందరం కూడా ఎప్పుడూ తెలుసుకుంటూనే ఉన్నాం. కాబట్టి ఆ ఫలితాన్ని అందరం కూడా సమృద్ధిగా పొంది మనందరి జీవితాలు సార్థకం చేసుకొని స్వామికి మనందరం కూడా ఒక ఉన్నతమైనటువంటి భక్తులుగా నిలవాలని స్వామిని ప్రార్థిస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి, గ్రూప్ సభ్యులందరికీ కూడా, అంటే మీ అందరికీ చాలా తెలుసు ఏవో కొన్ని విషయాలు నేను సేకరించిన విషయాలు ఇవన్నీ కూడా నేను పాటిస్తున్నానని మాత్రం అనుకోకండి. నేను ప్రయత్నంలోనే ఉన్నాను. నేను సేకరించిన ఈ విషయాలని మళ్ళీ మీతో పంచుకునే అవకాశాన్ని నాకు ఇచ్చి, ఆల్రెడీ మీరెందరో చాలామంది అందరూ కూడా పాటిస్తూనే ఉంటారు. కాబట్టి మరొక్కసారి మీ అందరికీ గుర్తు చేసే ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ప్రతి సభ్యుడికి ఆత్మీయ సాయిరాం.